ಮత్తయి ಸುವಾರ್ತ 11వ ಅಧ್ಯಾಯము. ಈ ದಿನದ ದೇವರ ವಾಕ್ಯದ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ನಿನ್ನೆ ನಾವು ಓದಿಕೊಂಡಿರುವಂಥ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 28-29ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಂಡು ಈ ಸಂದೇಶವನ್ನು ಮುಂದುವರಿಸೋಣ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ಕಷ್ಟಪಡುವವರೇ, ಹೊರಹೊತ್ತವರೇ, ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ, ನಾನು ನಿಮಗೆ ವಿಶ್ರಾಂತಿ ಕೊಡುವೆನು. ನಾನು ಸಾತ್ವಿಕನೂ ದೀನ ಮನಸ್ಸುಳ್ಳವನು ಆಗಿರುವುದರಿಂದ ನನ್ನ ನೊಗವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು ನನ್ನಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ, ಆಗ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ ವಿಶ್ರಾಂತಿ ಸಿಕ್ಕುವುದು. ಯಾಕಂದರೆ ನನ್ನ ನೊಗವು ಮೃದುವಾದದ್ದು ಮತ್ತು ಹೊರೆಯು ఔరವಾದದ್ದು ಅಂದನು. రెండవదిగా అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. ಎರಡನೇದಾಗಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯವು ಪ್ರಬಲವಾಯಿತು, ಶಿಷ್ಯರ ಸಂಖ್ಯೆಯು ಯೆರೂಷಲೇಮಿನಲ್ಲಿ ಬಹಳವಾಗಿ ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂತು. ಯಾಜಕರಲ್ಲಿಯೂ ಬಹುಜನರು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಗೆ ಒಳಗಾಗುತ್ತಾ ಇದ್ದರು. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. నమ్మదగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో మేము చేరి వచ్చి ఉండగా మమ్మల్ని మీ కృపచేత మరొకసారి మీ వాక్యము ద్వారా దర్శించండి. నిలబడిన ఈ మీ దాసుని మరుగుపరచండి. తర్జుమా చేస్తున్న మీ దాసుని కూడా మీరు బలపరచండి. మీ సన్నిధిలోని మేలు చేత మేమందరము తృప్తి చెందటానికి మీ ప్రత్యేకమైన ఆత్మ నడిపింపును మీరు స్పష్టముగా సంపూర్ణముగా మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మనము గత దినాన ధ్యానం చేసిన సంగతులు మీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటున్నాను. ಒಳ್ಳೆಯದು ಪ್ರಿಯರೇ, ನಿನ್ನೆ ರಾತ್ರಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿದ ಸಂಗತಿಗಳು ಹೆಚ್ಚಿನ ಭಾಗ ನಾವು ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದು ಎಂಬುದಾಗಿ ನೆನೆಸುತ್ತೇವೆ. నిన్న రాత్రి రాని వారు ఉన్నారా? ఈరోజు ఇప్పుడే వచ్చిన వారు, ఈ మీటింగ్కి వచ్చిన వారు, ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಕೂಟಕ್ಕೆ ಬಾರದೆ ಈ ಕೂಟಕ್ಕಾಗಿ ಬಂದಿರತಕ್ಕಂಥವ್ರು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವರು ಇದ್ದೀರಾ? ఉన్నారా? ఓ, వెరీ గుడ్. బ్యాడ్ న్యూస్ మీకు. ನಿಮಗೊಂದು ಕೆಟ್ಟ ವಾರ್ತೆ ಇದೆ. అది రిపీటేషన్ చేయట్లేదు. ನಾವು ಅದನ್ನ ಪುನರಾವರ್ತಿಸ್ತಾ ಇಲ್ಲ ಪ್ರೇರೆ ದೇವರ ಸಂದೇಶವನ್ನ. ఐ థింక్ రికార్డింగ్ ఆల్రెడీ చదువుతుంది కనుక ఇట్స్ బెటర్ టు గో బ్యాక్ అండ్ దెన్ వ్యూ ద లాస్ట్ నైట్ మెసేజ్. ರೆಕಾರ್ಡಿಂಗ್ ನಡೀತಾ ಇರೋದ್ರಿಂದ ನಾವು ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಕೊಟ್ಟಿರುವಂತ ಸಂದೇಶವನ್ನ ನಾವು పునరావర్తిಸುವುದಿಲ್ಲ. ఎందుకన్నానంటే ఒకే టాపిక్ మనము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కనుక ఆరంభము నుండి అన్ని సందేశాలు వరుసగా వినటం ఎప్పటికైనా మంచిదే. ನಾವು ಸಂದೇಶವನ್ನ ಪ್ರಾರಂಭದಿಂದಲೂ ಕೂಡ ಒಂದು ಅಂಶದ ಮೇರೆಗೆ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಿರುವುದರಿಂದ ಆ ಸಂದೇಶವನ್ನು ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಕೇಳುವಂಥದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಮತ್ತು ರೆಕಾರ್ಡ್ ಕೂಡ ಆಗ್ತಾ ಇದೆ. ಹಾಗಾಗಿ ನಾವು ಹಿಂದಕ್ಕೆ ಹೋಗುವಂತ ಅಗತ್ಯವಿಲ್ಲ. రైట్. మనము ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే దేవుని సంఘములో శిష్యత్వము అనే మాటను ఆలోచన చేస్తున్నాం. ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಿರತಕ್ಕಂಥ ಸಂಗತಿ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯರು ಅಥವಾ ಶಿಷ್ಯತ್ವದ వివరಗಳು ಎಂಬ అంశದ ಮೇಲೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. శిష్యత్వము అన్నటువంటిది ఎంత అవసరమో గత రాత్రి వేళ కొన్ని సంగతులు ధ్యానం చేశాం. ಶಿಷ್ಯತ್ವದ ಅನುಭವವು ಎಷ್ಟು ಅಗತ್ಯವಿದೆ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಆ ಅಂಶದ ಮೇಲೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి దినదినము వృద్ధి చెందుచు శిష్యుడుగా తర్బీదు చేయబడడం లేక శిష్యుడుగా తీర్చబడడం ఎంతైనా అవసరం. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ದಿನೇ ದಿನೇ ಆತ್ಮೀಕವಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಶಿಷ್ಯನಾಗಿ ತರಬೇತಿ ಹೊಂದುವುದು ಅಥವಾ ಶಿಷ್ಯತ್ವದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗುವುದು ಬಹಳ ಅತ್ಯವಶ್ಯಕವಾದದ್ದು. ఒకవేళ మీరు ప్రసంగికులు కాకపోయినా పర్వాలేదు, ಒಂದು ವೇಳೆ ನೀವು ಪ್ರಸಂಗಿಗಳು ಆಗದಿದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ,
సంఘ పెద్దగా ఉండకపోయినా పర్వాలేదు, ಸಭಾ ಹಿರಿಯರಾಗಿ ಸೇವೆ ಮಾಡದೇ ಇದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. అయితే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒక శిష్యుడిగా శిష్యురాలుగా ఉండవలసిందే. ಆದ್ರೆ ಪ್ರತಿ ವಿಶ್ವಾಸಿಯು ಕಡಾಖಂಡಿತವಾಗಿ ಶಿಷ್ಯರಾಗಿ ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಜೀವಿಸಲೇಬೇಕಾಗಿದೆ. ఇంకో మాట చెప్పనివ్వండి, మిగతా పరిచర్య సంబంధమైన విషయాలు అనగా ఉదాహరణకు వాక్యం చెప్పడం, పాటలు పాడడం, పరిచర్యలో పాలు పొందటం, ఇవన్నీ సులువే. ಇನ್ನು ಉಳಿದಂತ ಸೇವೆಗಳು ವಾಕ್ಯ ಸಂದೇಶ ಕೊಡುವುದು, ಹಾಡು ಹೇಳುವುದು ಅಥವಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು, ಇನ್ನು ಅನೇಕ ವಿಧವಾದ ಆತ್ಮಿಕ ಸೇವೆಗಳು ಕೆಲವು ಬಾರಿ ನಮಗೆ ಸುಲಭವಾಗಬಹುದು ಪ್ರೇರೆ. కానీ లివింగ్ ఒక శిష్యునిగా బ్రతకడం మాత్రం చాలా చాలా కష్టతరమైంది. ಆದ್ರೆ ಒಬ್ಬ ಶಿಷ್ಯನಾಗಿ ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಬೆಳೆಯುವುದು ಮತ್ತು ಜೀವಿಸುವುದು ಬಹಳಷ್ಟು ಕಷ್ಟಕರವಾದದ್ದು. అయితే దేవుడు ఏం కోరుతున్నాడు మన నుండి అంటే మనం ఆయన శిష్యులుగా సాగాలని కోరుతూ ఉన్నాడు. ಆದ್ರೆ ಕರ್ತನು ಬಯಸುವಂತದ್ದು ನಮ್ಮಿಂದ ತನಗೆ ಸರಿಯಾದ ಮತ್ತು ನಿಜವಾದ ಶಿಷ್ಯರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. కాబట్టి శిష్యత్వం యొక్క విలువను మనం అర్థం చేసుకోవటం ఎంతైనా మంచిది. ಆದ್ರಿಂದ ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ಅದರ ಬೆಲೆಯನ್ನು, ಮೌಲ್ಯವನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಪ್ರೇರೆ. ఈ రోజు మన ధ్యానంలో శిష్యుడుగా ఒక వ్యక్తి చేయవలసిన కొన్ని సంగతులు చూస్తూ వద్దాం. ಈ ದಿನ ನಮ್ಮ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಶಿಷ್ಯನಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮಾಡಲೇಬೇಕಾದಂತ ಜವಾಬ್ದಾರಿ ಕರ್ತವ್ಯಗಳೇನೆಂಬುದಾಗಿ రండి, మనం చదువుకున్న మొదటి భాగంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు రాత్రి ధ్యానం చేశాం. ಮತ್ತನೇ ಬರೆಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 28-29 ನಿನ್ನೆ ರಾತ್ರಿ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. 28వ వచనంలో రక్షణ కొరకైన పిలుపు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 28ನೇ ವಚನದಲ್ಲಿ ರಕ್ಷಣೆಗಾಗಿರುವಂತ ಕರೆಯುವಿಕೆ ಬಗ್ಗೆ ನಾವು ಧ್ಯಾನಿಸಿದ್ದೇವೆ. 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలా రండి నా దగ్గరికి అన్నాడు. 28ನೇ ವಚನದಲ್ಲಿ ಕಷ್ಟಪಟ್ಟು ಭಾರ ಹೊತ್ತಿರುವಂತ ಎಲ್ಲಾ ಜನರೇ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಎಂಬುದಾಗಿ. ఒక పాపి ప్రభు దగ్గరికి రావాలి. ಒಬ್ಬ ಪಾಪಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಮೊದಲು ಬರಬೇಕಾಗಿದೆ. దూరముగా ఉన్న వ్యక్తి ప్రభుకు దగ్గరగా రావాలి. ದೂರದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನ ಸಮೀಪಕ್ಕೆ ಬರಬೇಕಾಗಿದೆ. అది రక్షణ సంబంధమైన పిలుపు. ಅದು ರಕ್ಷಣೆಗಾಗಿರುವಂತ ವಿಶೇಷ ಕರೆ ಆಗಿದೆ. అయితే రెండవది 29వ వచనంలో రాయబడిన మాట, ಆದ್ರೆ ಎರಡನೇದಾಗಿ 29ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಮಾತು, నా యొద్దకు రావటం మాత్రమే కాదు, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ನನ್ನ ಬಳಿಗೆ ಬರುವುದು ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ ನನ್ನಲ್ಲಿ ನೀವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ. ఆయన యొద్దకు రావటం ఒకవేళ వచ్చున మనందరూ చేరి వచ్చిన వారు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చిన వారే. ಒಂದು ವೇಳೆ ನಾವೆಲ್ಲರೂ ಈ ಕೂಟಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆತನ ಬಳಿಗೆ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. మరలా క్లియర్ చేస్తున్నాను, కూటానికి వచ్చినందుకు ఆయన దగ్గరికి వచ్చినట్లు కాదు. ಪುನಃ ವಿವರವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಕೂಟಕ್ಕೆ ಬಂದಿದ್ರಿಂದ ಆತನಿಗೆ ಬರುವಂತದ್ದಲ್ಲ ಪ್ರೇರೆ. నేను చర్చికి వెళ్తున్నాను గనక దేవునికి దగ్గరగా ఉన్నాను కాదు. ನಾನು ಸಭೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಹಾಗಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹತ್ತಿರವಾಗಿರುತ್ತೇನೆಂಬ భావిసోదు ಬೇಡ ಪ್ರೇರೆ. అయితే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిన వారే దేవునికి దగ్గరగా వచ్చిన వారు. ಆದ್ರೆ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನಿಗೆ ಸಮೀಪವಾಗಬೇಕಾದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕನನ್ನಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ದೃಢವಾಗಿ ನಿಂತು ఆత్మీయంగా సాగుతిరు మాత్రమే సమీపవాగలికి సాధ్య. కాబట్టి ప్రియులారా, చేరి వచ్చిన మీలో ఇంకా ఎవరైనా ప్రభుకు హృదయంలో స్థానం ఇవ్వకపోతే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి. ಒಂದು ವೇಳೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಯಾರಾದರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳದೇ ಇದ್ದರೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡಿ ಪ್ರೇರೆ. రెండవది, ఆయన దగ్గరికి వచ్చిన మనం ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ಎರಡನೇದಾಗಿ ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡಂತ ನಾವು ಆತನ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದು ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. రెండు విషయాలు గుర్తు చేస్తాను. ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. ಎರಡು ವಿಷಯಗಳನ್ನು ನಿಮ್ಮ ನೆನಪಿಗೆ ತರುತ್ತೇನೆ. ಮೊಟ್ಟ ಮೊದಲು ಆತನ ಸಮೀಪಕ್ಕೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಇಚ್ಛೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. రెండవది, ఆయన దగ్గర నేర్చుకోవడానికి కూడా ఇష్టపడాలి. ಎರಡನೇದಾಗಿ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. ಇನ್ನೂ ఇంకొక కోణంలో గుర్తు చేస్తాను. ಮತ್ತೊಂದು ಹಂತದಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋದಾದ್ರೆ, ఒక వ్యక్తి ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి. ಒಂದು ವೇಳೆ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸ್ವಇಚ್ಛೆ ಪ್ರಕಾರವಾಗಿ ಮುಂದಕ್ಕೆ ಬರಬೇಕಾಗಿದೆ. నమ్ముకున్నవాడు ఆయన శిష్యుడిగా
ఉండడానికి కూడా ఇష్టపడి శిష్యత్వం చేయాలి. ನಂಬಿದಂತವರು ಆತನಿಗೆ ಸರಿಯಾದ ನಿಜವಾದ ಶಿಷ್ಯರಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಶಿಷ್ಯರಾಗಿರಬೇಕು. బలవంతంగా ఏదీ లేదు, ಒತ್ತಾಯದಿಂದ ಯಾವುದನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. నువ్వు నమ్మావు గనక ఇది చేయాల్సిందే కాదు, ನೀನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡಿದ್ದೀಯ ಹಾಗಾಗಿ ಇದನ್ನು ಮಾಡಲೇಬೇಕೆಂಬುದಾಗಲ್ಲ. చాలా సార్లు ఈ బలవంతంగా చేస్తే ఎంతవరకు చేపిస్తాం చెప్పండి. ಒಂದು ವೇಳೆ ಒತ್ತಡದಿಂದ ನಾವು ಕೆಲಸ ಮಾಡಿಸಿದ್ರೆ ಎಲ್ಲಿವರೆಗೂ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ? తెలుగులో ఒక సామెత ఉంది, మనసుంటే మార్గం ఉందని. మనసుంటే మార్గం ఉంది. ఓకే, మనసిದ್ದಲ್ಲಿ మార్గ ಎಂಬುದಾಗಿ ಒಂದು. నీ మనసులో ఆ నిశ్చయత లేకపోతే నువ్వు ముందుకు సాగటానికి వీల్లేదు. ನಿನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆ ಒಂದು ನಿಶ್ಚಯತ್ವ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನೀನು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. క్రైస్తవ జీవితం నిర్బంధముతో కూడుకున్నది కాదు. ಕ್ರಿಸ್ತಿಯ ಜೀವಿತವು ಇದು ಬಲವಂತ ಮತ್ತು ಒತ್ತಡದಿಂದ ಕೂಡಿರುವಂತದ್ದಲ್ಲ. ఈ యొక్క ఉదయకాలమున రక్షణ పొందని వారు ఉన్నారా? ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి ప్రభు నమ్మండి. ಈ ಬೆಳಗಿನ ಜಾವ ಯಾರಾದರೂ ರಕ್ಷಿಸಲ್ಪಡದೇ ಇರತಕ್ಕಂಥವ್ರು ಇದ್ದೀರಾ? ನೀವು ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಮುಂದೆ ಬಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿ. రక్షించబడ్డామా? ఇష్టపూర్వకంగా శిష్యత్వాన్ని చేద్దాం. ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವಾ? ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಶಿಷ್ಯರಾಗಿರೋಣ, ಶಿಷ್ಯತ್ವದಲ್ಲಿ ಬೆಳೆಯೋಣ. రక్షణ కొరకు మనం ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు. ರಕ್ಷಣೆಗಾಗಿ ನಾವು ಏನನ್ನೂ ಕೊಡುವಂತ ಅಗತ್ಯವಿಲ್ಲ. ದ ಕಾಸ್ಟ್ ವಾಸ್ ಆಲ್ರೆಡಿ paid. ಎಲ್ಲ ಕ್ರಯವನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು ಕೊಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. అయితే శిష్యత్వము కొరకు మాత్రం మనం అనుదినము కూడా ఆ కాస్ట్ పే చేయాల్సిందే. ಆದ್ರೆ ಶಿಷ್ಯತ್ವದಲ್ಲಿ ಜೀವಿಸಿ ಬೆಳೆಯುವುದಕ್ಕಾಗಿ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ನಾವು ಬೆಲೆಯನ್ನು ತೆತ್ತಬೇಕಾಗಿದೆ. నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా శిష్యుడైపోడు. ನಂಬಿದ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯೂ ಕೂಡ ಹಾಗೆ ನಾವು ನೆನೆಸ್ಕೊಂಡಾಗ ಶಿಷ್ಯರಾಗೋಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఒకవేళ మనం చెప్పుకుంటామేమో, ఏమని, నేను క్రీస్తు శిష్యుణ్ణి అని చెప్పవచ్చేమో. ಒಂದು ವೇಳೆ ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸುಲಭವಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ತೇವೆ, ನಾನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯನು ಎಂಬುದಾಗಿ. బైబిల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక వ్యక్తి శిష్యుడిగా బ్రతుకుతున్నాడా లేదా అని పరీక్షించుకోవాలి. ಆದ್ರೆ ಈ ಸತ್ಯವೇದ ಗುಣಮಟ್ಟದ ಆಧಾರದಲ್ಲಿ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಪುರುಷನು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳೀತಾ ಇದ್ದಾರಾ ಇಲ್ಲವೆಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. నేను క్రైస్తవుడును గనుక దేవుని శిష్యుణ్ణి అని చెబుతున్నావా? వెరీ గుడ్, మంచిదే. కానీ శిష్యత్వపు లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా? ನಾನು ಕ್ರೈಸ್ತತ್ವದಲ್ಲಿ ಇದ್ದೇನೆ, ಕ್ರೈಸ್ತನು ಹಾಗಾಗಿ ಶಿಷ್ಯನಾಗಿ ಬೆಳೀತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಲ್ಲ, ಆ ಶಿಷ್ಯತ್ವದ ಲಕ್ಷಣಗಳು ನಾವು ಒಳಗೊಂಡಿರಬೇಕಾಗಿದೆ. సో మొదటిగా ఇది ఇష్టపూర్వకంగా చేసే కార్యము. ಮೊಟ್ಟ ಮೊದಲದಾಗಿ ಇದು ಬಲವಂತದಿಂದಲ್ಲ, ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡುವಂತ ಒಂದು ಕಾರ್ಯ. 119వ కీర్తన 45వ చరణం చూడండి. 119ನೇ ಕೀರ್ತನೆ 45ನೇ ಚರಣದಲ್ಲಿ ಓದುವಾಗ 119వ కీర్తన 45వ చరణం 119ನೇ ಕೀರ್ತನೆ 45ನೇ ಚರಣ 140 వచ్చిన భాగాన్ని చదవండి. ಆ ವಚನ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ನಾನು ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಅಭ್ಯಾಸಿಸುವನಾದ್ರಿಂದ ಆಟಂಕವಿಲ್ಲದೆ ನಡೆಯುವೆನು. ఈ భాగంలో తెలుగులో రాయబడింది 45వ వచనంలో, నేను నీ ఉపదేశమును వెదుకువాడను. 119:45 నేను నీ ఉపదేశం వెదుకువాడను, నిర్బంధము లేకుండా నడుచుకొందును. ఐ వాక్ ఇన్ లిబర్టీ. ನಾನು ನಿನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಅಭ್ಯಾಸದಿಂದ ಯಾವ ಆಟಂಕ ಅಥವಾ ಅಭ್ಯಂತರಗಳಿಲ್ಲದೆ మార్గದಲ್ಲಿ ನಿರ್ಭಯವಾಗಿ ನಡೆಯುತ್ತೇನೆ. ఇష్టపూర్వకంగా చేసేదే శిష్యత్వం. ಈ ಸ್ವಇಚ್ಛೆ ಪ್ರಕಾರವಾಗಿ ಮಾಡುವಂತದೇ నిజವಾದ ಶಿಷ್ಯತ್ವ. ఇష్టపూర్వకంగా శిష్యత్వాన్ని చేస్తే దేవుడు కోరుకున్న ఆ స్టాండర్డ్ లో లేక ఆ ఉన్నతమైన స్థితిని తప్పక మనం పొందుతాం. ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಶಿಷ್ಯರಾಗಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ತೀರ್ಮಾನಿಸಿದ್ರೆ ಆತನ ಗುಣಮಟ್ಟದ ತರಗತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬೆಳೆಸುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಆಲೋಚಿಸುತ್ತಾನೆ. ರೈಟ್, మంచిది. ఈ సమయంలో రండి, మత్తయి సువార్తలో మీరు నా యొద్ద నేర్చుకోండి అని ప్రభు అన్నాడు. ಕರ್ತನು ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನೀವು ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ. నేర్చుకునేవాడే శిష్యుడు. ಕಲಿತುಕೊಳ್ಳುವರೇ ಶಿಷ್ಯರಾಗಿದ್ದಾರೆ. నేర్చుకునేవాడే శిష్యుడు. ಕಲಿತುಕೊಳ್ಳುವರೇ ನಿಜವಾದ ಶಿಷ್ಯನು. కొంతమందికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ಕೆಲವರಿಗೆ ಒಂದು ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ಇರುವಂತದ್ದು ಏನಂದ್ರೆ, ఏమీ నేర్చుకోకపోయినా అన్ని నేర్చుకున్నామన్న బిల్డప్ ఇస్తూ ఉంటారు. ಏನೋ ಕಲಿತುಕೊಳ್ಳದೆ ಇದ್ರೂ ಕೂಡ ಎಲ್ಲವೂ ನಾನು ಕಲ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ బిల్డప్ అంటే షో చేస్తూ ఉంటారు, చూపించుకుంటూ ఉంటారు. ఆ పదం మీకు అర్థమైంది? ತೋರಿಕೆಗೆ ಅವರು ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఏది రాదు అన్ని వచ్చినట్టుగా కనపరుస్తారు. ಏನೂ ಬರೋದಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ಬರುವ ಹಾಗೆ ಅವರು ತೋರಿಕೆಗೆ ಜೀವಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ఈ చెడ్డ అలవాటు ఉంటే ఇప్పుడే పాతి పెట్టండి ఆ అలవాటు. ಈ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸವು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಇವತ್ತೇ ಅದನ್ನ ಸಮಾಧಿ ಮಾಡಿ. ఈ రోజు వరకు కూడా నేను వాక్యాన్ని నేను కూడా ఒక విద్యార్థినే దేవుని వాక్యము దగ్గర.
ಈ ದಿನದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಕೂಡ ದೇವರ వాక్యವನ್ನು ಕಲಿಯುವಂತ విద్యార్థిಗಳಾಗಿದ್ದೇವೆ ప్రియರೇ. సైలస్ ఫాక్స్ గారు ఒక మాట అన్నారు, చాలా వృద్ధాప్యములో ఉండి కూడా అనేక రీతులుగా దేవుని చేత వాడబడినప్పటికీ కూడా ఆయన అన్నమాట, నేను ఇంకా బైబిల్ విషయంలో వాక్య విషయంలో ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಬೋಧಕುಣಿ ಕಾದು అనేవాడు. ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಪ್ರಸಿದ್ಧ ಮಿಷನರಿಗಳಲ್ಲಿ ಒಬ್ಬರಾದಂಥ ಸೈಲಿಸ್ ಫಾಕ್ಸ್ನವರು ಅವ್ರು ಹೇಳುವಂಥ ಮಾತು ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿ, ನಾನು ಈಗ ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿದ್ದೇನೆ, ಆದರೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇನ್ನೂ ಕೂಡ ಕಲಿಯುತ್ತಿರತಕ್ಕಂಥ ವಿದ್ಯಾರ್ಥಿಯಾಗಿದ್ದೇನೆ. నేర్చుకునేవాడే శిష్యుడు. ಯಾವಾಗಲೂ ಕಲಿಯುವುದಕ್ಕೆ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರೇ ನಿಜವಾದ ಶಿಷ್ಯರು. ఎప్పుడు కూడా అన్ని వచ్చినాయన్నటువంటి ఆలోచనలో ఉండవద్దు. ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ, ಎಲ್ಲ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಎಂಬುದಾಗಿ ಈ ಭ್ರಮೆಯ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬಾರದು ಪ್ರೇರೆ. గ్రీక్ లో శిష్యునికి 4 పేర్లు ప్రస్తావించబడ్డాయి. గ్రీక్ భాషೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯರಿಗೆ 4 ಹೆಸರುಗಳು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఒక శిష్యుడు యొక్క విధి విధానాలు అర్థం చేసుకోవడానికి ఆ 4 పదాలను, ఇదే గ్రీక్ క్లాస్ ఏం కాదులేండి, కానీ అందులో ఉన్న అర్థాన్ని మనం గ్రహించడానికి ఒక 4 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಲ್ಲಿ 4 ಅರ್ಥಗಳು ಶಿಷ್ಯನಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ಇದು ಗ್ರೀಕ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲದಿದ್ರೂ ಕೂಡ ಅದರಲ್ಲಿರುವಂತಹ ಅರ್ಥದ ಮೂಲವನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. ఈ 4 పదాలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చదవబోతున్నాను. ఈ 4 పదాల అర్థాన్ని మాత్రమే దృష్టి పెట్టండి. ಈ 4 ಪದಗಳನ್ನ ನಾವು ಈಗ ವಿವರಿಸಲಿಕ್ಕಿದ್ದೇವೆ. ಈ 4 ಪದದ ಅರ್ಥಗಳನ್ನು ಮಾತ್ರ ನೀವು ದೃಷ್ಟಿ ಇಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఆ గ్రీకు పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే వెరీ గుడ్, అయినప్పటికీ కూడా దాని అర్థం మాత్రమే ప్రాముఖ్యమైంది. ಒಂದು ವೇಳೆ ಗ್ರೀಕ್ ಪದಗಳ ಅರ್ಥವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೆ ಅದು ಕೂಡ ಒಳ್ಳೆಯದೇ, ಆದ್ರೆ ಅದರ ಅರ್ಥದ ಮೂಲವು ನಮಗೆ ಬಹಳ ಅವಶ್ಯವಾದದ್ದು. ನಂಬರ್ 1 మొదటి మాట మత్తితీస్ అనే పదం, MEATHIEWS. ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಶಿಷ್ಯನಿಗೆ ಮೊದಲನೇ ಅರ್ಥನೆಂದ್ರೆ ಮತ್ತಿತೀಸ್ ಎಂಬುದಾಗಿ. స్పెల్లింగ్ చెప్తున్నాను, MATHITEES, మత్తితీస్. మత్తితీస్ ಅಂತೇಳಿ MATHITEE. ఎందుకు ఈ పదం యొక్క అర్థం ఏంటి అంటే లెర్నర్, నేర్చుకునేవాడు అని అర్థం. ఈ పదದ ನಿಜವಾದ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ಕಲಿಯುವಂತವನು ಎಂಬುದು, నేర్చుకునేవాడు, ಕಲಿತಿರ್ತಕ್ಕಂಥವನು ಎಂಬುದಾಗಿ. క్రొత్త నిబంధన గ్రంథంలో 264 సార్లు ఉంది ఈ పదం. ಈ ಪದವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸುಮಾರು 264 ಬಾರಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఓకే, రెండవ పదం ఏంటంటే, రెండవ పదము, ಎರಡನೇ ಪದವು అకలోతియో. అకలోతియో అనే పదం, ಅಕಲೋತಿಯೋ ಎಂಬುದಾಗಿ, AKOLOUTHEO, AKOLOUTHEO, అకలోతియో. ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಬರ್ಕೊಳ್ಳಿ, AKOLOUTHEO. ఎస్, గోయింగ్ బిహైండ్, వెంబడించేవాడు అని అర్థం. ಅಂದ್ರೆ ಹಿಂದೆ ಹಿಂಬಾಲಿಸುವವನು ಎಂಬುದಾಗಿ. అకలోతియో అంటే వెంబడించేవాడు. అకలోతియో ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಹಿಂಬಾಲಿಸುವವನು. ఈ మాటలు వింటున్న మీలో నాకంటే గ్రీక్ బాగా స్పెల్ చేయగలిగిన వారు ఉండొచ్చేమో, గ్రీక్ ప్రొనౌన్సియేషన్ లో నేను కొంత తప్పు చేయవచ్చేమో, కానీ మీనింగ్ మాత్రమే ముఖ్యమైనదని చెప్తున్నాను. ಇದರ ಈ ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಆಗಬಹುದು, ಆದ್ರೆ ಅರ್ಥವು ಮಾತ್ರ ಸರಿಯಾಗಿ ನಿಮಗೆ ವಿವರಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ పదము కొత్త నిబంధన గ్రంథంలో 90 టైమ్స్ ఉంది, 90 సార్లు కనబడుతోంది. ఈ పదವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸುಮಾರು 90 ಬಾರಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఓకే, మూడవ పదము, ಮೂರನೇ ಪದವು మిమిమోమై. మిమిమోమై, MIMEOMAI, ಮಿನಿಮೋಮೈ ಎಂಬುದಾಗಿ. మిమిమోమై, మిమి, యా, MIMEOMAI, MIMEOMAI. ఓకే, మిమిమోమై అంటే అర్థం ఏంటంటే అనుకరణ, ఇమిటేట్, అనుకరణ అని అర్థం. ಓಕೆ, మిమిమోయ్ ಎಂಬ ಪದದ ಅರ್ಥ ಅನುಕರಿಸುವಂತದ್ದು. అనగా ముందు వెళుతున్నవాడు ఏం చేస్తున్నాడో అది చేయటం. ಅಂದ್ರೆ ಮುಂದೆ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಿರೋ, ಮುಂದೆ ಒರೆಯುತ್ತಿರುವಂತವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅದನ್ನ ಅನುಸರಿಸುವಂತದ್ದು ಎಂಬುದು. నా ముందు వెళుతున్నవాడు ఏం చేస్తే అది చేయటం. ನನ್ನ ಮುಂದೆ ಹೊರಟು ಹೋಗ್ತಿರ್ತಕ್ಕಂಥವ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೋ ಅದನ್ನೇ ಮಾಡುವುದು ಈ ಅನುಕರಣೆ. ಇಮಿಟೇಟಿಂಗ್ ದಿಸ್ ಪರ್ಸನ್ ಹೂ ಇಸ್ ಬಿಫೋರ್ ಯು.
ಅಂದ್ರೆ ನನ್ನ ಮುಂದೆ ನಡೀತಿರ್ತಕ್ಕಂಥವರನ್ನು ಅನುಸರಿಸುವಂತ ಈ ಪದದ ಮೂಲ ಅರ್ಥವಾಗಿದೆ. ఓకే, నాలుగవ పదం ఏంటంటే ನಾಲ್ಕನೇ ಪದದ ಅರ್ಥ ಓಪಿಸೋ. ಓಪಿಸೋ, OPISO, ಓಪಿಸೋ ಎಂಬುದಾಗಿ. OPISO, OPISO, ಓಪಿಸೋ, ಓಪಿಸೋ ಎಂಬುದಾಗಿ. ఇది కొత్త నిబంధన గ్రంథంలో 35 టైమ్స్ కనబడుతుంది. ఇది 35 సార్లు ఉంది. ఓకే, సుమారు 35 బారి బರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಪ್ರಿಯರೇ. ఓకే, ఆ ముందు పదము కొత్త నిబంధన గ్రంథంలో 4 సార్లు ఉంది. ಅದಕ್ಕೆ ಮುಂಚಿನ ಪದವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಮಿಮಿಮೋಮಾಯಿ 4 ಟೈಮ್ಸ್ ఉంది. ಮಿಮಿಮೋಮಾಯಿ 4 ಬಾರಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಓಪಿಸೋ అనే పదం 35 సార్లు ఉంది. ಓಪಿಸೋ ಎಂಬ ಪದವು ಸುಮಾರು 35 ಬಾರಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఓపిసో అంటే అర్థం ఏంటంటే, ఓపిసో అనగా అర్థం ఏంటంటే అధికారమునకు ఒప్పుకొనుట, ఒబోయింగ్ ద అథారిటీ. ಒಪ್ಪಿಸೋ ಎಂಬ ಪದದ ಅರ್ಥ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಗಾಗುವುದು ಅಥವಾ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದು. నేను దేవుని వెంబడిస్తున్నాను, ఆయన అధికారానికి ఒప్పుకున్నవాడే నిజమైన శిష్యుడు. ನಾನು ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ, ಆತನ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಗಾಗುತ್ತೇನೆ ಮತ್ತು ಆತನ ಅಧಿಕಾರವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. యేసు నా ప్రభు అని ఒప్పుకున్నాం, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನನ್ನ ಕರ್ತನೆಂಬುದಾಗಿ ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದೇನೆ, రక్షించబడ్డాం, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ. అయితే అనుదిన జీవితంలో కూడా ఆయన ప్రభుత్వానికి విధేయత చూపించవలసింది. ಆದ್ರೆ ಅನುದಿನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನ ಆಧಿಪತ್ಯಕ್ಕೆ ಅಥವಾ ಪ್ರಭುತ್ವಕ್ಕೆ ನಾವು ವಿಧೇಯತೆ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ఓకే, ఈ 4 పదాలు మీరు పదాలు గుర్తు లేకపోయినా దాని భావం, ఆ మీనింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ಒಂದು ವೇಳೆ ಈ ಪದದ ಹೆಸರುಗಳು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗದೇ ಇದ್ರೂ ಕೂಡ ಈ ಪದದ ಅರ್ಥ ನಮಗೆ ಅರ್ಥವಾದ್ರೆ ಸಾಕು. ఒకటి నేర్చుకునేవాడు, ಮೊಟ್ಟ ಮೊದಲದಾಗಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತವನು. 2 వెంబడించేవాడు, ಎರಡನೇದಾಗಿ ಹಿಂಬಾಲಿಸುವವನು. 3వది అనుకరించేవాడు, 3ನೇದಾಗಿ ಅನುಸರಿಸುವಂತವನು. 4వది అధికారానికి ఒప్పుకునేవాడు, 4ನೇದಾಗಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಒಳಗಾಗುವಂತವರು, ಒಪ್ಪಿಕೊಳ್ಳುವಂತವರು. ఓకే, దేవుని పిల్లలమైన మనం రక్షించబడిన తర్వాత ఆయన యొద్ద నేర్చుకునే మనసు కలిగి ఉండాలి. ದೇವರ ಮಕ್ಕಳಾದ ಮೇಲೆ, ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನಂತರ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಯಾವಾಗಲೂ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట గుర్తు చేసుకుందాం. ಕರ್ತನಾದ ಯೇಸು 6వ అధ్యాయము 40వ వచనం చూడండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಭೂಲೋಕದಲ್ಲಿದ್ದಾಗ ಆತನು ಬೋಧಿಸಿದ ಉಪದೇಶದಲ್ಲಿ ಹೇಳಿದಂತ ಮಾತು ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ. ఒకటి నేర్చుకునేవాడు అనే మాట కింద కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. 6వ అధ్యాయము 40వ వచనం. 6ನೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಚನದಲ್ಲಿ, లూక్ 6:40, 6:40. 6ನೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಚನ. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. ಗುರುವಿಗಿಂತ ಶಿಷ್ಯನು ದೊಡ್ಡವನಲ್ಲ, ಆದರೆ ತೀರಾ ಕಲಿತವನಾದ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಕೂಡ ತನ್ನ ಗುರುವಿನಂತಾಗಿರುವನು ಎಂಬುದಾಗಿ. ఇందులో మీరు గమనించవలసిన మాట సిద్ధుడైన ప్రతివాడు. ಆದರೆ ತೀರಾ ಕಲಿತವನಾದ ಪ್ರತಿಯೊಬ್ಬನು, ద వన్ హూ లెర్న్ అనగా నేర్చుకునేవాడు అని ಅಂದ್ರೆ అర్థం. ಚೆನ್ನಾಗಿ ಕಲಿತುಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ. దేవుని యొక్క ఆశ ఏమిటో చూసారా? శిష్యుడైన ప్రతివాడు కూడా తన బోధకునిలాగా బ్రతకాలన్నది. ಅಂದ್ರೆ ಶಿಷ್ಯನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿಯು ಕೂಡ ಅವನು ಗುರುವಿನಂತೆ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಬಯಕೆಯಾಗಿದೆ. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ಅದು ಯಾವಾಗ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ? నేర్చుకున్నప్పుడు సాధ్యమవుతుంది. ಆದ್ರೆ ಕಲಿಯುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಆಸಕ್ತಿ ತೋರಿಸಿದ್ರೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ ಪ್ರಿಯರೇ? నేర్చుకోవడంలో ఉన్న ಪ್ರಾಮುಖ್ಯತೆ ఎంత గొప్పదో గమనించాలి. ಕಲಿತುಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ప్రభువారు. ನನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ನನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳಿದ್ದಾನೆ. ఆయన వలె మనము సహా ఉండడానికి ఆయన దగ్గర మనం నేర్చుకునే వారమై ఉండవలసింది. ಆತನ ಬಳಿಗೆ ಬಂದು ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗಲೂ ಅಭ್ಯಾಸ ಮಾಡುವವರಾಗಿರಬೇಕಾಗಿದೆ. దేవుని ప్రియులారా, సంఘములో ఉన్న మనం, ఆయన ఆరాధిస్తున్న మనం, ఆయన సేవిస్తున్న మనం నేర్చుకోవడంలో మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి. ಕರ್ತನ ಸಭೆಗೆ ಬಂದು ಆತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡು ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಆರಾಧಿಸಿ ಸ್ತುತಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸುವ ನಾವು ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಆಸಕ್ತಿ. మనం నేర్చుకునే 3 ప్రాముఖ్యమైన స్థలాలు గుర్తు చేస్తా. ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ 3 ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಅರ್ಥ ఎక్కడ ಮಾಡ್ತೀವಿ. నేర్చుకోవాలి? ಎಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು? కొందరు బైబిల్ స్కూల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటారు. ಇನ್ನು ಕೆಲವರು ಬೈಬಲ್ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜಿಗೆ ಹೋಗಿ ಕಲಿತುಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. తప్పేం కాదు, అది అవసరమే. ತಪ್ಪೇನೆಲ್ಲ ಪ್ರೇರೆ, ಅಗತ್ಯವಿದ್ರೆ ಅದು ಕೂಡ ಒಳ್ಳೇದೇ. అయితే అన్నిటికంటే బయట మనం నేర్చుకునే దానికంటే ఎక్కువగా నేర్చుకోవలసింది ఎక్కడో లేఖన వెలుగులో మనం గమనిద్దాం. ಆದ್ರೆ ಹೊರಗಡೆ ಎಲ್ಲ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಿಂತ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ
ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯ ಅಂಶ ಇದೆ, ಅದನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. బయట ఎక్కడో నేర్చుకుని వచ్చి నేను బోధకునిగా ఉంటానంటే కుదరదు. ಬೇರೆ ಎಲ್ಲೋ ಕಲ್ತ್ಕೊಂಡು ಬಂದು ನಾನು ಸಭೆಯಲ್ಲಿ ಬೋಧಕನಾಗಿರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದು ಸಾಧ್ಯವಿಲ್ಲ ಪ್ರೇರೆ. ఈనాడు అనేక మంది ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ స్టేజ్ మీదకి వచ్చేస్తుంటారు. ಈಗ ಅನೇಕರು ಮಾಡತಕ್ಕಂಥ ಕಾರ್ಯ ಅವ್ರು ಎಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಅನುಭವ ಪಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದ್ರೆ ಸ್ಥಳೀಯ ಸಭೆಗೆ ಬಂದ ಕೂಡಲೇ ಅವರು ವೇದಿಕೆಗೆ ಸಿದ್ಧರಾಗ್ತಾರೆ. ఈనాడు స్టేజీలంటే చాలా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ಈ ದಿನ ವೇದಿಕೆ ಫುಲ್ ಪಿಟ್ ಅಂದ್ರೆ ಬಹಳ ಆಸಕ್ತಿ ತೋರಿಸುವಂತ ಯವನಸ್ಥರಿದ್ದಾರೆ. ఎక్కడ నేర్చుకున్నాడు, ఎలాగూ నేర్చుకున్నాడు అనే సంగతి మనకు అర్థం కాదు. ಎಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದಾನೆ, ಹೇಗೆ ಕಲ್ತಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಪ್ರೇರೆ. ఓ రోజు ఒక సహోదరుడు వచ్చాడు మా మందిరానికి. ಒಬ್ಬ ಯವನಸ್ಥನು ಬಂದ್ರು ಒಂದು ಸಭೆಗೆ. ఒక సహోదరుడు పెద్ద ఆయనే వచ్చాడు. సహోదరును ಹಿರಿಯಂತ ವ್ಯಕ್ತಿ. ఆరాధన తర్వాత వాక్య పరిచర్య ముందు ఒక పాట పాడుతాం మేము. ಆರಾಧನೆ ನಂತರ ವಾಕ್ಯ ಸಂದೇಶಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮೊದಲು ಒಂದು ಹಾಡು ಹೇಳ್ತಾರೆ. లేచి నా దగ్గరికి వచ్చి, బ్రదర్ ఈ రోజు నాకు వాక్యం ఇస్తారా అని అడిగాడు. ಎದ್ದು ಸೇವಕರ ಹತ್ರ ಬಂದು, ಬ್ರದರ್ ಇವತ್ತು ನನಗೆ ವಾಕ್ಯ ಕೊಡ್ತೀರಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರು. మీరు ఎవరండి అన్నాను. ನೀವ್ ಯಾರು ಬ್ರದರ್ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದೆ. ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు ఎవరండి అన్నాను. ಅವ್ರು ಯಾರೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನೀವ್ ಯಾರು ಬ್ರದರ್ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದೆ. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ అండి అన్నాడు. ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నాడు. ನಾನು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದಲ್ಲಿ ಸಂದೇಶ ಕೊಡುವಂತವನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. నేను అది అడగట్లేదండి, ఎంత స్పీకర్ అడగట్లేదండి, మీరు ఏ మందిరానికి చెందిన వారండి అని అడిగాను. ನಾನು ನೀವು ಎಂತ ಸ್ಪೀಕರ್ ಎಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳುತ್ತಿಲ್ಲ, ನೀವು ಯಾವ ಸಭೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರು ಎಂಬುದಾಗಿ ಕೇಳುತ್ತಿದ್ದೇನೆ. అన్ని సంఘాలు పోతుంటాను బ్రదర్ అన్నాడు. ನನಗೆ ಇಂಥ ಸಭೆ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲ ಬ್ರದರ್, ಯಾವ ಸಭೆ ಬೇಕಾದ್ರೂ ಹೋಗ್ತಾ ಇರ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు ఏంటి విషయం అంటే, నాకు వాక్యం ఏంటి అన్నాడు. విషయం ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ನನಗೆ వాక్య కొడి, నాకు వాక్యం ఇస్తే అదరగొడతానన్నాడు. అది పదం ఎట్టో మీకు అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ నాకు వాక్యం ఇస్తే అదరగొడతాను బ్రదర్ అన్నాడు. షేక్ చేస్తానన్నాడు. ನನಗೆ ವಾಕ್ಯ ಕೊಡೋದಾದ್ರೆ ಇಲ್ಲಿರೋದೆಲ್ಲ ಕೂಡ ನಡಗಿಸ್ಬಿಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. నేను ఇది షేకింగ్ అసెంబ్లీ కాదు, ప్లీజ్ గో ఫ్రమ్ హియర్ అన్నాను. ಇದು ಒಂದು ಶೇಕ್ ಮಾಡಂತ ನಡುಗು ಹೋಗುವಂತ ಸಭೆ ಅಲ್ಲ, ನೀವು ಹೊರಟೋಗ್ಬೋದು. అనేక మంది వారి పుట్టుక ఎక్కడో తెలియదు, వారు నేర్చుకుంది ఎక్కడో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ వస్తూ అటువంటి వారిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయవద్దు. ಅನೇಕರು ಸಂದೇಶ ಕೊಡೋದಕ್ಕಾಗಿ ಬರ್ತಾರೆ ಪ್ರೇರೆ. ಅವ್ರು ಎಲ್ಲಿ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಕಲ್ತಿದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಅನುಭವ ಪಟ್ಟಿದ್ದಾರೆ, ಅವ್ರು ಯಾವ್ಯಾವ ಸಭೆಗೆ ಹೋಗ್ತಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವರೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಲ್ಲಿ ಅವಕಾಶ ಕೊಡುವಂಥದ್ದು ಅಷ್ಟು ಅಗತ್ಯವಿಲ್ಲ. రండి, ఎక్కడ నేర్చుకోవాలో చూద్దాం. నంబర్ 1, మొదటి మాట, ಮೊಟ್ಟ ಮೊದಲೇ ಮಾತು, ಎಲ್ಲಿ ಕಲ್ತುಕೊಳ್ಬೇಕು ನಾವು. అక్కడే మత్తయి సువార్త 11:28, ఆయన యొద్ద నేర్చుకోవాలి, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 28ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ನಾವು ಕಲ್ತುಕೊಳ್ಳಬೇಕು, లేక ఆయన యొద్ద నేర్చుకోవాలి. ಇಲ್ಲವಾದ್ರೆ ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ನಾವು. రండి, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ ಓದುವಾಗ, లూకా సువార్త 10:39, ఆమెకు మరియ అనే ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ಈಕೆಗೆ ಮರಿ ಎಂಬ ಸಹೋದರಿ ಇದ್ದಳು. ಆಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಳು. ఆయన పాదముల దగ్గర నేర్చుకోవాలి. ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. యేసు ప్రభు ఎక్కడ నేర్చుకున్నాడు? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎಲ್ಲಿ ಕಲಿತುಕೊಂಡ ಪ್ರಿಯರೇ? యోహాను సువార్త 8వ అధ్యాయం తెరవండి. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 28వ వచనం చదువుకుందాం. 28ನೇ ವಾಕ್ಯ. యోహాను సువార్త 8:28. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 8:28ರಲ್ಲಿ 8:28. అందుకు యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అన్నాడు. ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನು ಏನು ಕಲಿತುಕೊಂಡಿಲ್ಲ, ತಂದೆಯು ನನಗೆ ಏನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೋ ಅದನ್ನೇ ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇನೆ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನೇ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుని పిల్లలమైన మనం దేవుని పాదాల దగ్గర నేర్చుకుని అలవాటు కలిగి ఉండాలి. ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವು ದೇವರ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅನುಭವ ಪಟ್ಟಿರಬೇಕಾಗಿದೆ. పౌలు యొక్క అనుభవాన్ని మనం చూద్దాం. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನ ಅನುಭವ ಕೂಡ ಗಮನಿಸೋಣ. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ 2వ అధ్యాయము 6వ వచనము, 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు.
ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳ ಹತ್ರ ಅಥವಾ ಎಣಿಕೆಗೆ ಬರುವವರ ಹತ್ರ ನಾನು ಏನು ಕಲಿತುಕೊಂಡಿಲ್ಲ, ಅವರಿಂದ ನನಗೆ ಏನು ಪ್ರಯೋಜನ ಆಗಲಿಲ್ಲ. ಆದ್ರೆ ಕರ್ತನ ಬಳಿಯಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇನೆ. సరే, ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు? అపోస్తలుడంత పౌలును ఎಲ್ಲಿ కలితుకొండిದ್ದಾನೆ? ఎన్నికైన వారి యొద్ద నేర్చుకోలేదు అన్నాడు. ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳ ಹತ್ರ ಕಲಿತುಕೊಳ್ಳಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. ఎక్కడ నేర్చుకున్నాడు పౌలు? ಹಾಗಾದ್ರೆ ಪೌಲನು ಎಲ್ಲಿ ಕಲಿತಿದ್ದಾನೆ ಪ್ರೇರೆ? తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. తెస్సలోనిక బರೆದ ಮೊದಲ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 9వ వచనం. 9ನೇ ವಚನ. దేవుని చేత నేర్పబడితిరి. ಕರ್ತನ ಬಳಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಮೂಲಕ ನಾನು ಕಲಿತಿದ್ದೇನೆ. తెస్సలోనిక సంఘమునకు నేర్పినవాడు పౌలే. తెస్సలోనిక సభೆಗೆ కలితిದ್ದవను కలిసిದಂతవను పౌలనే ಆಗಿದ್ದಾನೆ. అయితే ఆ పౌలు తెస్సలోనికలతో అంటున్నటువంటి మాట, మీరు దేవుని యొద్ద నేర్చుకొంటిరి. ఆ పౌలును తెస్సలోనిక సభೆಗೆ ಬೋಧನೆ ಮಾಡುತ್ತಾ, ನಾನು ಕರ್ತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಂಡಿದ್ದೇನೆ. ప్రియులారా, ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకునే అలవాటు ఉండాలి. ಪ್ರೇರೆ, ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಅನುಭವ ನನಗಿರಬೇಕು. ఈ ఉదయకాలం మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఉదయకాలం ఉదయం లేచి దేవుని పాదాల దగ్గర కొద్దిసేపు అయినా గ్రంథాన్ని మెడిటేట్ చేసి ధ్యానం చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ಈ ಬೆಳಗಿನ ಜಾವ ಎಷ್ಟು ಮಂದಿ ನಾವು ದೇವರ ಪಾದ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕುಳಿತು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ತಿರುಗಿಸಿ బైబిల్ అన్న పఠన ಮಾಡಿದಂತವ್ರು ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಿ? ఏమనుకోద్దు, చేతులు ఎత్తండి. ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ಏನು ತಿಳ್ಕೋಬೇಡಿ. ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? ಕೈ ಎತ್ತಿ ಎಷ್ಟು ಜನ బైబిల్ ಓದ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ? థ్యాంక్ యూ, చేయించండి. నేను అంటాను, మిగతా వారి సంగతి ఏంటి? ನಾವು ಕೇಳುತ್ತೇವೆ, ಉಳಿದವರ ಸಂಗತಿ ಏನು ಪ್ರೇರೆ? క్షమించండి, దేవునితో గడపకుండా గడప దాటవద్దు, ಅಂದ್ರೆ వాకిలి దాటవద్దు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಥವಾ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆಯದೆ ನಿನ್ನ ಹುಸುಲನ್ನು ದಾಟಬೇಡ. దేవుడు మనకు బాగా అర్థం కావాలి అంటే ఆయన పాదాల దగ్గర గడపాల్సిందే. ದೇವರು ನಮಗೆ ಸರಿಯಾಗಿ ಅರ್ಥವಾಗಬೇಕಾದ್ರೆ ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ಮುಂಜಾನೆ ಕಳೆಯಲೇಬೇಕು ಪ್ರೇರೆ. దేవుని వాక్యాన్ని చదవకుండా ఎట్లా మీరు బయటకు వచ్చారు చెప్పండి? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪಠನ ಮಾಡಿ ಓದದೆ ಹೇಗೆ ಹೊರಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఏ పని చేయకపోయినా పర్వాలేదు, వాక్యము పఠన చేయకుండా దయచేసి బయటికి రావద్దు. ಯಾವ ಕೆಲಸ ಮಾಡದಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ವಾಕ್ಯವನ್ನು ಓದದೆ ಧ್ಯಾನಿಸದೆ ಹೊರಗಡೆ ಬರಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ఉదయమే ఆయన ముఖ దర్శనము చేసుకుని ప్రభు పాదాల దగ్గరికి బయటికి రావాల్సిందే. ಮುಂಜಾನೆ ಆತನ ಮುಖ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ನಾವು ಹೊರಗಡೆ ಬರುವಂತದ್ದು ಬಹಳ ಕ್ರಮಬದ್ಧವಾದ ಅಭ್ಯಾಸ. ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. ಮೊಟ್ಟ ಮೊದಲು ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿಯುವಂತರಾಗಿರಬೇಕು. వచ్చిన సమస్య ఏంటంటే దేవుని దగ్గర కూర్చోవడం లేక వాక్యముతో కూర్చున్నప్పుడే మనకు అన్ని సమస్యలు ఎదురవుతాయి. ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಒಂದು ಅಂಶ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ವಾಕ್ಯದ ಬಳಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಾಗಲೇ ನಮಗೆ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳು ಎದುರಾಗ್ತದೆ. మొదటి సమస్య ఏంటి చెప్పండి? మొట్ట మొదటి సమస్య ಏನು ప్రేమ? ఉదాహరణకు ఉదయం లేచి ఏమైనా ఈరోజు బైబిల్ చదవాల్సిందే అని చెప్పి బైబిల్ తెరిచి చదవడానికి మొదలు పెట్టండి. ఫస్ట్ డిస్టర్బెన్స్ ఏంటి? ನಾವು ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದ ಕೂಡಲೇ ಇವತ್ತು ಬೈಬಲ್ ಓದಲೇಬೇಕು ಎಂಬುದಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಿ ಬೈಬಲ್ ತೆರೆದ ತಕ್ಷಣವೇ ಎದುರಾಗುವಂತ ಮೊದಲನೇ ಅಭ್ಯಂತರ ಏನು? ఏదండి మొదటి అభ్యంతరం? ದರಿದ್ರ ಏನು ಪ್ರೇರೆ? ಅದು ನಮ್ಮ ಕೈಲಿ ಇರತಕ್ಕಂಥ ಮೊಬೈಲ್. దీనికి అడిక్ట్ అయినంతగా బైబిల్కి అడిక్ట్ కావట్లేదు మనం. ಮೊಬೈಲ್ಗೆ ಅಡಿಯಾಳಾದ ಹಾಗೆ ಈ ಬೈಬಲ್ಗೆ ನಾವು ಅಡಿಯಾಳ ಆಗಲಿಲ್ಲ. ఉదయం లేచిన వెంటనే పడక మీద లేచిన వెంటనే ఫస్ట్ వెతికేది, ఇంకా కళ్ళు కూడా తెరిచిండం, ఫస్ట్ వెతికేది ఎక్కడ వెతుకుతాం అంటే ఏది మొబైల్ అయితే ఎక్కడ ఉందని చెప్పి మొబైల్ కోసం వెతుకుతాం. ಬೆಳಗಿನ ಜಾವ ಹಾಸಿಗೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಕಣ್ಣೆ ತೆರೀತಾ ಇಲ್ಲ, ತಕ್ಷಣ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ಮೊಬೈಲ್ ಹುಡುಕ್ತಾ ಇರ್ತೀವಿ ಪ್ರೇರೆ. ನಾವು జాగ్రత్త ప్రియులారా, మొబైల్తో దినం మొదలు పెడితే ఆ రోజు సాతాను నీ జీవితంలో గెలిచినట్టే. ಯಾವ ದಿನ ನಮ್ಮ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಒಂದಿಗೆ ಪ್ರಾರಂಭಿಸುತ್ತೇವೋ ಆ ದಿನದಲ್ಲಿ ಸೈತಾನನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಗೆದ್ದುಕೊಂಡ ಹಾಗೆ. ఎంతమంది జీవితంలో ఈ రోజు సాతాను గెలిచాడు? ಎಷ್ಟು ಮಂದಿ ಜೀವಿತದಲ್ಲಿ ಈ ದಿನ ಸೈತಾನನು ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಗೆದ್ದಿದ್ದಾನೆ ಪ್ರೇರೆ. ఆయన పాదాల దగ్గర నేర్చుకుందాం, ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳೋಣ, ఆయన పాదాలు పట్టుకుందాం, ಆತನ ಪಾದಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳೋಣ. దేవునితో దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಪ್ರೇರೆ. రండి, రెండవది ఇంకెక్కడ నేర్చుకోవాలి మనం?
ಎರಡನೇದಾಗಿ ಇನ್ನೆಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ನಾವು? మలాకి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం గమనించండి. మలాకి గ్రంథ 2:7 వచన గమనిసోಣ. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మలాకి గ్రంథ 2:7 వచన యాజకులు సైన్యాధిపతులకు అధిపతుల యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ಜ್ಞಾನಾನುಸಾರವಾಗಿ ಮಾತಾಡುವುದು ಯಾಜಕನ ತುಟಿಗಳ ಧರ್ಮವಷ್ಟೇ. ಅವನು ಸೇನಾಧೀಶ್ವರ ಯೆಹೋವನ ದೂತನಾಗಿರುವ ಕಾರಣ ಜನರು ಅವನ ಬಾಯಿಂದ ಧರ್ಮೋಪದೇಶವನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳತಕ್ಕದ್ದು. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవాలి. ಜನರು ಯಾಜಕನ ಬಾಯಿಂದ ಧರ್ಮೋಪದೇಶದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಿರಬೇಕು. ప్రియులారా, దేవుని సంఘమునకు ఒక మాట గుర్తు చేయవలసింది. నేర్చుకోవడం ఒకటి దేవుని యొద్ద, రెండు దేవుని దాసుల యొద్ద. ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರ ಸಭೆಗೆ ಹೇಳುವಂತ ಒಂದು ಬಹಿರಂಗವಾದ ಸಂದೇಶ ಏನು ಹೇಳಿಕೆ ಅಂದ್ರೆ, ಕಲಿತುಕೊಳ್ಳುವುದು ಮೊಟ್ಟ ಮೊದಲು ಕರ್ತನ ಬಳಿಯಲ್ಲಿ ವೈಯಕ್ತಿಕವಾಗಿ, ಎರಡನೇದಾಗಿ ಕರ್ತನ ದಾಸರು ಅಥವಾ ಉಪದೇಶಕರ ಬಳಿಯಲ್ಲಿ. చాలాసార్లు దేవుని దాసులు వాక్యం చెప్తూ ఉంటే వాక్యంలో తప్పులు పట్టుకోవడానికి వినేవాళ్ళు కొందరు ఉంటారు. ಬಹಳಷ್ಟು ಸಾರಿ ವೇದಿಕೆ ಮೇಲೆ ನಿಂತುಕೊಂಡು ದೇವರ ಸಂದೇಶಕರು ವಾಕ್ಯೋಪದೇಶ ಮಾಡುವಾಗ ವಾಕ್ಯ ಬೋಧನೆಯಲ್ಲಿ ತಪ್ಪುಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿಯುವುದಕ್ಕಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. మరికొంతమంది వాక్యోపదేశకునికి మార్కులు వేయడానికి చదువు వింటూ ఉంటారు. ಮತ್ತೆ ಕೆಲವರು ಸಂದೇಶಕರಿಗೆ ಅಥವಾ ಬೋಧನೆ ಮಾಡುವವರಿಗೆ ಮಾರ್ಕ್ಸ್ ಗಳನ್ನ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ఈ రోజు దేవుడు తన దాసుని నిలబెట్టి నాతో మాట్లాడాలి, దేవా మీ దాసుని బలపరచు అని ప్రార్థన చేసుకొని మందిరానికి వచ్చేవారు మరికొంతమంది ఉంటారు. ಈ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸರನ್ನು ಮರೆ ಮಾಡಿ ನನ್ನೊಂದಿಗೆ ಮಾತಾಡು ಕರ್ತನೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿ ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವಂತವ್ರು ನಮ್ಮಲ್ಲಿ ಇಷ್ಟ ಜನ ಇದ್ದಾರೆ. శిష్యుడైన వాడు నేర్చుకునే మనసు ఉంటాది. ಶಿಷ್ಯರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಕಲಿತುಕೊಳ್ಳುವ ಮನಸ್ಸು ನಮಗಿರಬೇಕು. నేర్చుకున్నవాడు ఆయన శిష్యునిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ಕಲಿತುಕೊಳ್ಳಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳವಣಿಗೆ ಹೊಂದುವುದಕ್ಕೆ ಅವಕಾಶವಿರುತ್ತದೆ. నేర్చుకునే మనసు లేకపోతే నువ్వు ఇంకా శిష్యువుగానే ఉంటావు తప్ప శిష్యునిగా నువ్వు ఎంత మాత్రము ఎదగలేవు. ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಿಮಗೆ ಆಸಕ್ತಿ ಇರುವುದಾದ್ರೆ, ಆಸಕ್ತಿ ಇಲ್ಲವಾದ್ರೆ ನೀವಿನ್ನೂ ಶಿಶುಗಳಾಗೇ ಇರ್ತೀರಿ ಹೊರತು నిజవాద శిష్యరాగిರುವುದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. అట్లయితే ఎక్కడ నేర్చుకోవాలి? ఒకటి ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. ಹಾಗಾದ್ರೆ ನಾವೆಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು? ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತು. రెండు దేవుని సేవకుల యొద్ద నేర్చుకోవాలి, బోధకుల దగ్గర. ಎರಡನೇದಾಗಿ ದೇವರ ಸೇವಕರ ಬಳಿಯಲ್ಲಿ ಅಥವಾ ಉಪದೇಶಕರ ಬಳಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. రండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಕೊಲೊಸ್ಸರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ అపోస్తలుడైన పౌలు ఎపఫ్రాను కొలస్సీ సంఘానికి పంపించిన సమయంలో, ಅಪೊಸ್ತಲನಾದ పౌలును ఎపఫ్రా శిష్యನನ್ನು కొలొస్సె సభೆಗೆ కಳಿಸಿಕೊಟ್ಟಂತ సందర్భದಲ್ಲಿ ఇక్కడ చిన్న తలంపు గుర్తు చేస్తున్నాను. సంఘ ప్రారంభకుడు సంఘ క్షేమం కొరకై బోధకులను పంపిస్తూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯ ಅಂಶ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿ ಸಭೆಯ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ఆసక్తియుள்ள బోధకులను కలిసిಕೊಳ್ಳುತ್ತಾ ఇದ್ದಾನೆ. ఇంకో మాట గుర్తు చేస్తున్నాను, శ్రద్ధగా గమనించండి. సంఘ క్షేమము కొరకు సంఘ బాధ్యత కలిగిన వారు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ఎప్పుడైనా క్షేమకరంగా ఉంటుంది. ಸಭೆಯ ಸ್ಥಾಪಕರು ಅಥವಾ ಸಭೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದವರು ಸಭೆಗಾಗಿ ಏನಾದರೂ ಆಲೋಚನೆ ಮಾಡಿರುವಾಗ ಅದು ಯೋಗ್ಯವಾಗಿರುತ್ತದೆ. 7వ వచనం చూడండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. ನಮ್ಮ ಪ್ರಿಯ ಜೊತೆಯ ದಾಸನಾದ ಎಪಫ್ರನಿಂದ ನೀವು ಆ ಸತ್ಯೋಪದೇಶವನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ వారు ఎపఫ్రా వలన నేర్చుకున్నారు. ಆ ಸಭೆಯವರು, ಕೊಲೊಸ್ಸೆ ಸಭೆಯವರು ಎಪಫ್ರನ ಶಿಷ್ಯನ ಮೂಲಕವಾಗಿ ಕಲಿತುಕೊಂಡಿದ್ದಾರೆ. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. తెస్సలోనికరు మొదలನೇ పత్రిಕೆ 4ನೇ వాక్యದಲ್ಲಿ మొదటి 2 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరెరుగుదురు కాగా, సెకండ్ వర్స్, కాగా మీరు ఎలాగూ నేర్చుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. 4:2 మీరు ఎలా నేర్చుకున్నది మా వలన నేర్చుకొనిన ప్రకారముగా. 4ನೇ ವಚನ, ನೀವು ಹೇಗೆ ನಡೆದು ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿಸಬೇಕೋ ಅದನ್ನು ನಮ್ಮಿಂದ ಕಲಿತುಕೊಂಡು ಅದರಂತೆ ನಡೆಯುತ್ತಲೇ ಇದ್ದೀರಿ. మా వలన మీరు నేర్చుకున్న ప్రకారముగా, ನಮ್ಮಿಂದ ಏನನ್ನು ನೀವು ಕಲಿತಿದ್ದೀರೋ ಅದರ ಪ್ರಕಾರ ಇಂದಿಗೂ ನಡೆಯುತ್ತಲೇ ಇದ್ದೀರಿ.
కాబట్టి ప్రియులారా, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ముందుకు వచ్చినప్పుడు నేర్చుకునే మనసుతో వినండి. ದೇವರ ಸೇವಕರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ವೇದಿಕೆಗೆ ಬಂದಿರುವಾಗ ನೀವು ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಿ. ఈ స్థలంలో అలాంటి చెడ్డ అలవాటు లేదనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోతున్న చెడ్డ అలవాటు, ಈಗ ಹೇಳ್ತಿರ್ತಕ್ಕಂಥ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾರು ಬೇರೆ ಯಾರಲ್ಲೂ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು కొంతమందికున్న, మా ఆంధ్రాలో ఆయా స్థలాల్లో చూస్తున్నాను, కొంతమందికున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఆరాధన వరకు ఉంటారు, ఆరాధన తర్వాత వాక్యానికి ఉండకుండా సల్లగా జారుకుంటారు. ಈ ಭಾಗದಲ್ಲಿ ಇಂಥ ಅಭ್ಯಾಸ ಅನೇಕರಿಗೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸುತ್ತೇವೆ. ರೊಟ್ಟಿ ಮುರಿಯೋ ಕೂಟಕ್ಕಾಗಿ ಮಾತ್ರ ಇರುತ್ತಾರೆ. ಆ ಕೂಟ ಮುಗಿದ ನಂತರ ನಿಧಾನವಾಗಿ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೊರಟೋಗ್ತಾರೆ. రెండవది, ఆ ఆదివారమున తమకిష్టమైన స్పీకర్, ఇష్టమైన వ్యక్తి నిలబడకపోతే, వాక్యం చెప్పకపోతే చిన్నగా జారుకుంటారు. ಆ ಭಾನುವಾರ ಕೂಟಗಳಲ್ಲಿ ತಮಗಿಷ್ಟವಾದ ಸಂದೇಶಕರು ಬೋಧಕರು ಆ ವೇದಿಕೆ ಮೇಲೆ ನಿಲ್ಲದೇ ಇದ್ದರೆ ಅವರು ನೆಮ್ಮದಿಯಾಗಿ ಹೊರಟೋಗ್ತಾರೆ. ಪ್ರೇರೆ, ఈ చెడ్డ అలవాటు ఉంటే ఎప్పుడు మీరు బాగుపడరు. ಈ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ನಾವೆಂದಿಗೂ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಅಭಿವೃದ್ಧಿ ಆಗ. దేవా, నువ్వు ఎవరినైనా నిలబెట్టయ్యా, ఈ రోజు నాకు అవసరమైన వాక్యం ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుని రండి. చిన్న పిల్లవాడు నిలబడ్డా ఆ రోజు నీకు అవసరమైన వాక్యం దేవుడు ఇచ్చేస్తాడు. ಕರ್ತನೇ, ನೀನು ಯಾರನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಈ ದಿನ ನನಗೆ ಅಗತ್ಯವಾದ ಬೋಧನೆ ಕೊಡು ಸ್ವಾಮಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ. ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಹುಡುಗ ನಿಂತು ಕೂಡ ಕರ್ತನಿಗೆ ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మంచి హృదయంతో వాక్యాన్ని వినడానికి సిద్ధపడి రండి. ಒಳ್ಳೆ ಹೃದಯದಿಂದ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕಾಗಿ ಸಿದ್ಧರಾಗಿ ಬನ್ನಿ ಪ್ರೇರೆ. మా నాన్నగారి అసెంబ్లీలో అనగా నందికొట్కూరు అనే స్థలంలో నేను ప్రభు సేవకు వచ్చిన తర్వాత మొదటి దినాల్లో మా నాన్నగారు అంటే స్థానిక సంఘం వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ಅಂದ್ರೆ ಹೊಸದಾಗಿ ಕರ್ತನ ಸೇವೆಗೆ ಬಂದ ಪ್ರಾರಂಭ ದಿನಗಳಲ್ಲಿ ತಂದೆಯವರು ವಾಕ್ಯೋಪದೇಶ ಮಾಡಕ್ಕೆ ಸಭೆಯಲ್ಲಿ ಅವಕಾಶ ಕೊಟ್ಟರು. ముందు లైన్లోనే ఒక ఆంటీ కూర్చుంటారు. ಮೊದಲನೇ ಸಾಲಿನಲ್ಲಿ ಒಬ್ಬ ಹಿರಿಯ ವಯಸ್ಸಿನ ಆಂಟಿ ಕುಳಿತುಕೊಳ್ಳುತ್ತಾರೆ. నేను నిలబడితే చాలు, నిలబడిన వెంటనే ఒక్కసారి ఇట చూసి తప్పని బైబిల్ మూసి బర్రని జిప్పేసేస్తుంది అన్నమాట. ಆ ಸೇವಕರು ನಿಂತುಕೊಂಡ ತಕ್ಷಣವೇ ನೋಡಿ ಬೈಬಲ್ ಅನ್ನ ಸಡನ್ ಆಗಿ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಜಿಪ್ ಹಾಕಿ ಹಾಗೆ ಕುಳಿತುಕೊಳ್ತಾರೆ. ఇంకా ఆ జిప్పు, అందులో పాతకాలం జిప్పులు శబ్దం ఎక్కువ. ಇನ್ನು ಹಳೆ ಕಾಲದ ಈ ಮೆಟಲ್ ಜಿಪ್ಪು ಬಹಳಷ್ಟು ಶಬ್ದ ಇರ್ತದೆ ಪ್ರದ್ರೆ. ಅದಕ್ಕೆ బర్రని శబ్దం వచ్చేసరికి అయిపోయింది. చెప్పడానికి నిలబడిన నాకు కూడా నిరుత్సాహం వచ్చేది. ಆ ಶಬ್ದ ಬರುವಾಗಿ ಜಿಪ್ ಹಾಕಿ ಕೂಡಲೇನೆ ಇನ್ನು ನನಗೂ ಕೂಡ ವಾಕ್ಯ ಹೇಳಲಿಕ್ಕೆ ಅಷ್ಟು ಆಸಕ್ತಿ ಬರಲಿಲ್ಲ. దయచేసి చెడ్డ అలవాటు మీరు ఎవరు పెట్టుకోవద్దండి. ಪ್ರಿಯರೇ, ಇಂಥ ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಲ್ಲಿಯೂ ಕೂಡ ಇರಬಾರದು. నేర్చుకునే మనసు కలిగి ఉందాం. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಉಪದೇಶಕರ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರೋಣ. ఒకటి దేవుని యొక్క నేర్చుకోవాలి. ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ದೇವರ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. రెండవది యాజకుల దగ్గర నేర్చుకోవాలి. ಎರಡನೇದಾಗಿ ಅನುಭವ ಉಳ್ಳಂತ ಹಿರಿಯ ಬೋಧಕರ ಹತ್ರ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మూడవ మాట, ఇంటిలో నేర్చుకోవాలి. ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఇంటిలో నేర్చుకోవాలి. ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము చూడండి. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ ಗ್ರಂಥ 4ನೇ 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదువు. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 4ನೇ 10ನೇ ವಾಕ್ಯ. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ನೀವು ಹೋರೇಬಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾಗ ಆತನು ನನಗೆ ಜನರೆಲ್ಲರನ್ನು ನನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಕೂಡಿಸು, ಅವರು ತಾವು ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ದಿನಗಳೆಲ್ಲ ನನಗೆ ಭಯಭಕ್ತಿಯಿಂದ ಇರುವುದಕ್ಕೆ ಕಲಿತುಕೊಂಡು ತಮ್ಮ ಮಕ್ಕಳಿಗೂ ಕಲಿಸಿಕೊಡುವಂತೆ ಅವರಿಗೆ ಆಜ್ಞೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದ ದಿನದ ವಿಷಯಗಳೇ. ಶಿಷ್ಯುಡೈನ ವಾಡು నేర్చుకునే మనసు కలిగి ఉంటాడు. ಶಿಷ್ಯರಾದಂತವರು ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾವು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ నేర్చుకునే మనసు నీ దగ్గర లేకపోతే నువ్వు శిష్యుడిగా ఎదగలేవు. ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಿನ್ನಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಇಲ್ಲವಾದ್ರೆ, ನಿನಗೆ ಮನಸ್ಸಿಲ್ಲವಾದ್ರೆ
ನೀನು ನಿಜವಾದ ಶಿಷ್ಯರಾಗಿ ಬೆಳಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ಪ್ರೇರೆ. నేర్చుకునే స్థలాలు లేఖనం చెప్పే మాటలు, ఒకటి ఆయన పాదాల దగ్గర, రెండు దేవుని సేవకుల దగ్గర సంఘములో, మూడవది మన ఇంట్లోనే మనం నేర్చుకోవాలి. ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆತನು ಹೇಳಿರುವಂತ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸ್ಥಳಗಳೇನೆಂದ್ರೆ, ಮೊಟ್ಟ ಮೊದಲದಾಗಿ ಕರ್ತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ, ಎರಡನೇದಾಗಿ ಅನುಭವವುಳ್ಳಂತ ಹಿರಿಯ ದೇವರ ಸೇವಕರ ಬಳಿಯಲ್ಲಿ, ಮೂರನೇದಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿಯೇ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಮನಸ್ಸುಳ್ಳ. మన ఇల్లే ఒక బైబిల్ స్కూల్ గా ఉండాలి. ನಮ್ಮ మನೆయే ಒಂದು సత్యవేద పాఠశాಲೆ ప్రేరే. ఇప్పుడు చేయెత్తమని చెప్పండిలేండి, ఏమనుకోవద్దండి. కానీ ఎవరెవరి ఇంట్లో ఉదయకాలం కుటుంబ ప్రార్థన ఉందో, నేను చేయెత్తమంటే ఎన్ని చేతులు లేస్తాయో నాకు తెలియదు. ನಾನು ಕೈಗಳನ್ನ ಎತ್ತು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿಲ್ಲ ಪ್ರೇರೆ. ಯಾರ್ಯಾರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರತಿದಿನ ಬೆಳಗಿನ ಜಾವ ಕುಟುಂಬದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀರೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಮಂದಿ ನೀವು ಕೈ ಎತ್ತಬಹುದು? ఈరోజు మా అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన దినం. ಈ ದಿನದಲ್ಲಿ ಪ್ರಿಯ ತಾಯಿಯವರು, ಸೇವಕರು ತಾಯಿ ಕರ್ತನ ಬಳಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. నా నంబర్ మీ దగ్గర ఉండింటే నా స్టేటస్ మీకు వచ్చి ఉండొచ్చు. ನಂಬರ್, ಮೊಬೈಲ್ ನಂಬರ್ ನಿಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಸ್ಟೇಟಸ್ ಬಂದಿರಬಹುದು ಪ್ರೇರೆ. మా అమ్మను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తాను. ಪ್ರಿಯ ತಾಯಿಯವರ ನಿಮಿತ್ತವಾಗಿ ಯಾವಾಗಲೂ ಕರ್ತನನ್ನ ಸ್ತುತಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ಪ್ರೇರೆ. అలాంటి తల్లిని దేవుడు మాకు ఇచ్చినందుకు ఎవ్రీడే, ప్రతిరోజు, మీరు నమ్మిన నమ్మకపోయినా ప్రతిరోజు కూడా నేను అమ్మను బట్టి ప్రభును స్తుతిస్తాను. ಅಂತ ದೇವಭಕ್ತಿಯುಳ್ಳಂತ ತಾಯಿ ಕೊಟ್ಟದ್ದಕ್ಕಾಗಿ ಪ್ರತಿದಿನ ಕರ್ತನನ್ನ ನಾನು ಸ್ತುತಿಸ್ತೇನೆ, ಆತನನ್ನು ಕೊಂಡಾಡುತ್ತೇನೆ. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತುಂಟಾ ಪ್ರೇರೆ? మా తల్లి నాకు భక్తి నేర్పించింది. ನನ್ನ ತಾಯಿ ನನಗೆ ಭಕ್ತಿಯನ್ನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದೆ. మా తల్లి నాకు వాక్యం నేర్పించింది. ನನ್ನ ತಾಯಿ ನನಗೆ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದೆ. నేను ఎక్కడికి ఎప్పుడు వాక్యం సిద్ధం చేసుకున్నా నేను ఫస్ట్ చూపించేది ఆ నోట్స్ ఎవరికి అంటే మా అమ్మకు చూపించేవాడిని. ಯಾವಾಗ ವಾಕ್ಯ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡ್ರು ಕೂಡ ಆ ನೋಟ್ಸ್, ಸಿದ್ಧಪಡಿಸಿರುವಂತ ನೋಟ್ಸ್ ಮೊಟ್ಟ ಮೊದಲು ತೋರಿಸುವಂತದ್ದು ತಾಯಿಗೆ. మొత్తం మేము 5 మంది పిల్లలం. ಒಟ್ಟಾರೆ ಟೋಟಲ್ 5 ಮಂದಿ ಮಕ್ಕಳು ದೇವರ ಸೇವೆ. 5 మంది దేవుని సేవలో ఉన్నాం. 5 ಮಂದಿ ಕೂಡ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఫుల్ టైం సేవలో ఉన్నాం. ಫುಲ್ ಟೈಮ್ ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಪ್ರೇರೆ. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ಆಸ್ತಿಪಾಸ್ತಿಗಳು ಏನೂ ಇಲ್ಲ. మా అమ్మ మా నాన్న ఆస్తులు సంపాదించలేదు. ತಂದೆ ತಾಯಿಯವರ ಆಸ್ತಿಗಳನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಲಿಲ್ಲ. భక్తి మాకు సంపాదించి ఇచ్చారు. ಭಕ್ತಿಯನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. చేరి వచ్చిన కుటుంబాలకు ఒక మాట అడుగుతున్నాను. ಸೇರಿ ಬಂದಿರುವ ಕುಟುಂಬಗಳಿಗೆ ಒಂದು ಮಾತು ಕೇಳುತ್ತೇವೆ. కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు. ಕೆಲವು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲ. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ అట్మాస్ఫియర్ లేదు. ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ವಾತಾವರಣ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇಲ್ಲ ಪ್ರೇರೆ. అందరూ కూర్చొని వాక్యం చదువుతారంటే అది లేదు. ಎಲ್ಲರೂ ಕುಳಿತುಕೊಂಡು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಂತ ಅಭ್ಯಾಸಗಳಿಲ್ಲ. ఒక వచనాన్ని తీసుకొని కుటుంబం అంతా కూర్చొని ఆ వాక్యాన్ని డిస్కస్ చేసే ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಓದಿ ಆ ಅಂಶವನ್ನ ಧ್ಯಾನ ಮಾಡುವುದು, ಅಭ್ಯಾಸಿಸುವಂತ ಒಂದು ಕ್ರಮ ಯಾವ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹೇಳಿ ಪ್ರೇರೆ. మా ఫ్యామిలీ ప్రేయర్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరము ఆ చదవబడిన రెగ్యులర్ పోర్షన్ నుండి ఖచ్చితంగా ఒకరం వాక్యం చెప్పాల్సి వచ్చేది. ಕುಟುಂಬದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಓದಿದಂತ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರತಿದಿನ ಒಬ್ಬೊಬ್ಬರು ಆ ವಾಕ್ಯವನ್ನು ವಿವರಿಸಿ ಹೇಳಲೇಬೇಕು ಪ್ರೇರೆ. ಕುಟುಂಬ ఆ వాక్యాన్ని వివరించుకుంటూ దరిదాపు మోర్ దెన్ అవర్ మేము గడిపేవారు ఫ్యామిలీ. ಆ ವಾಕ್ಯವನ್ನು ವಿವರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಸುಮಾರು 1 ಗಂಟೆ ಕಾಲ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలకు మీ ఇంట్లో ఏం నేర్పిస్తున్నారు? ತಂದೆಗಳೇ ಮತ್ತು ತಾಯಿಗಳೇ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನೀವು ಏನನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದೀರಿ? మన ఇల్లు ఒక తర్బీదు కేంద్రంగా, ట్రైనింగ్ సెంటర్ గా ఉండాలి. ನಮ್ಮ ಮನೆಯು ಅಥವಾ ನಮ್ಮ ಕುಟುಂಬವು ಒಂದು ಬೈಬಲ್ ತರಬೇತಿ ಕೇಂದ್ರವಾಗಿರಬೇಕು. ఫ్యామిలీస్ బాగున్నాయంటే సంఘం బాగుంటుంది. ಕುಟುಂಬಗಳು ಸರಿಯಾಗಿದ್ದಾವೆ ಅಂದ್ರೆ, ಚೆನ್ನಾಗಿದ್ದಾವೆ ಅಂದ್ರೆ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಕೂಡ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. సంఘం బాగుంది అంటే సమాజానికి సంఘం ఉపయోగకరంగా ఉంటుంది. ಈ ಸಭೆ ಕೂಡ ಯೋಗ್ಯವಾಗಿ ಕ್ರಮವಾಗಿದೆ ಅಂದ್ರೆ ಅದು ಸಮಾಜಕ್ಕೆ ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మరొకసారి గమనించండి. మన ఫ్యామిలీస్ బాగా కరెక్ట్ గా ఉన్నాయంటే సంఘం క్షేమకరంగా ఉంటుంది. సంఘం క్షేమకరంగా ఉంటుందంటే సంఘం సమాజానికి క్షేమకరంగా ఉంటుంది. ಮತ್ತೊಮ್ಮೆ ತಿಳಿದು ಹೇಳುತ್ತೇವೆ, ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ದೇವರಿಗೆ ಯೋಗ್ಯವಾಗಿ ಕ್ರಮವಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದರೆ ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಸ್ಥಳೀಯ ಸಭೆ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅದು ಸಮಾಜಕ್ಕೆ ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ. మా నాన్న నాకు సేవ నేర్పించాడు. ತಂದೆಯವರು ಸೇವೆಯನ್ನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తీసుకొని వెళ్ళేవాడు, సేవ పరిచర్యకు తీసుకొని వెళ్ళేవాడు. ಸೇವಾ ಪರಿಚರ್ಯಕ್ಕೆ ಜೊತೆಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರು ಪ್ರೇರೆ. సేవ చేయాలని నాకు మనసే లేదు, ఆశ లేదు. ಸೇವೆ ಮಾಡಬೇಕೆಂಬ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ಮನಸ್ಸು ಇಲ್ಲ. ఓ రోజు నాన్నతో, నాన్న నీలాగా నేను సేవకుని కాను నాన్న అన్నాను.
ಅಪ್ಪ ನಿನ್ನ ಹಾಗೆ ನಾನು ಸೇವಕನಾಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ, ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. సరేరా, నువ్వు ఉద్యోగం చేస్తూ సేవ చేద్దువులే, నువ్వు సేవకుడుగా సంపూర్ణ ఫుల్ టైం వర్క్ లోకి రాకపోయినా పర్వాలేదు. లెర్న్ హౌ టు వర్క్ ద లార్డ్, హౌ టు వర్క్ ఫర్ ద లార్డ్. ಉದ್ಯೋಗ ಮಾಡಿಕೊಂಡು ಸೇವೆ ಮಾಡು. ಯಾಕಂದ್ರೆ ನೀನು ಸೇವೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಸೇವೆಗೆ ಸಹಕಾರಿಯಾಗಬಹುದು, ಆದ್ರೆ ಕಲಿತುಕೋ ಹೇಗೆ ಸೇವೆಗೆ ಸಹಕಾರ ನೀಡಬಹುದು ಎಂಬುದಾಗಿ. ప్రియులారా, క్షమించండి మా ఫ్యామిలీకి చెప్తున్నాను, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, అటువంటి శ్రేష్టమైన ఫ్యామిలీలో నేను ఒక మెంబర్గా ఉండటం దేవుని స్తుతిస్తూ ఉంటాను. మన ఫ్యామిలీస్ ఎలాగున్నాయి పరిశీలించుకుందాం. ಬೇರೆ ಕುಟುಂಬದ ವಿಷಯ ಹೇಳ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನೀವೇನು ತಿಳ್ಕೋಬೇಡಿ. ಅಂತ ಒಂದು ದೈವ ಭಕ್ತಿ ಉಳ್ಳ ಶ್ರೇಷ್ಠವಾದ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಾವು ಬಹಳ ಹೆಮ್ಮೆ ಪಡ್ತಾ ಇದೀವಿ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మన ఇల్లే ఒక తర్బీదు కేంద్రంగా ఉండాలి. ನಮ್ಮ ಮನೆಯೇ ಒಂದು ಸತ್ಯವೇದ ಪಾಠಶಾಲೆಯ ಕೇಂದ್ರವಾಗಿರಬೇಕು. అబ్రహామును గూర్చి దేవునికున్న భరోసా, కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರ ಕುರಿತಾಗಿರತಕ್ಕಂತ ಒಂದು ನಿರ್ದಿಷ್ಟವಾದ ಭರವಸೆ ಏನು ಗೊತ್ತಾ? ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. జెనసిస్ చాప్టర్ 18 verse 17. 18-17ನೇ ವಚನದಲ್ಲಿ, ಆದಿಕಾಂಡ 18ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. 18:17. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను, లేక 19వ వచనం, క్షమించండి, 19. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ಅವನು ತನ್ನ ಪುತ್ರ ಪೌತ್ರರಿಗೆ ನೀವು ನೀತಿ ನ್ಯಾಯ ನೀತಿಗಳನ್ನು ನಡೆಸಿ ಯೆಹೋವನ ಮಾರ್ಗವನ್ನು ಅನುಸರಿಸಬೇಕೆಂದು ಬೋಧಿಸುವಂತೆ ಅವನನ್ನು ఆదుకొండెనಲ್ಲ. యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు బోధిస్తాడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ಯೆಹೋವನ ಮಾರ್ಗವನ್ನು ಕೈಗೊಂಡು ನಡೆಯುವಂತೆ ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳಿಗೆ ಬೋಧಿಸುತ್ತಾನೆ. ಆದುದರಿಂದಲೇ ಅಬ್ರಹಾಮನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూసారా? ಅಬ್ರಹಾಮನು ದೇವರಲ್ಲಿ ಎಷ್ಟು ನಂಬಿಗಸ್ತನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ఆ నమ్మకం నీ కుటుంబాన్ని గూర్చి నా కుటుంబాన్ని గూర్చి దేవుడు కలిగి ఉన్నాడా? ಆ ನಂಬಿಗಸ್ತಿಕೆ ನಿನ್ನ ಕುಟುಂಬ ನಮ್ಮ ಕುಟುಂಬ ಕುರಿತಾಗಿ ದೇವರು ಹೊಂದಿದ್ದಾನ. మేము చాలా ఏండ్లు జ్ఞానాపురంలో ఉండేవాళ్ళం. ಬಹಳಷ್ಟು ಕಾಲದಲ್ಲಿ జ్ఞానాపురం అంటే ప్రభుదాస్ గారు, ఎస్ ప్రభుదాస్ గారు మీలో చాలా మంది ఎదిగి ఉంటారు అనుకుంటాను. ఎస్ ప్రభుదాస్ గారు ఉన్న అదే వీధిలో వారి ఇంటికి ఎదురుగా మా ఇల్లు ఉండేది. ಅಂದ್ರೆ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಜ್ಞಾನಾಪುರಂ ಎಂಬ ಊರು ಹಿರಿಯ ದೇವರ ಸೇವಕರಂತ ಎಸ್ ಪ್ರಭುದಾಸ್ ಅಯ್ಯನವರು, ಸೌರ ಟಿ.ಎಸ್. ಪ್ರಭುದಾಸ್ ಅವರ ಮಾವನವರು, ಮಾಮಗಾರು, ಎಸ್ ಮಾವನವರು ಇರುವಂತ ಊರು ನಂದ್ಯಾಲದಲ್ಲಿ ಜ್ಞಾನಾಪುರಂ. ಆ ಜ್ಞಾನಾಪುರಂ ಅಲ್ಲಿ ಇವರು ವಸತಿ ಗೃಹ ಇತ್ತು ಪ್ರೇರೆ. మా నాన్నగారు సేవా ప్రతిష్ట, సేవా సిఫారసు ఎస్ ప్రభుదాస్ గారు అంకుల్ ఉండ ఆ అసెంబ్లీ ద్వారానే జరిగింది. ಅಂದ್ರೆ ತಂದೆಯವರು ಅಂದ್ರೆ ಜಾನ್ ಅಂಕಲ್ ಅವರ ಸೇವೆಯ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅದು ನಂದ್ಯಾಲದಲ್ಲಿರುವಂತ ಎಸ್ ಪ್ರಭುದಾಸ್ ಅಂಕಲ್ ಅವರ ಸಭೆ ಮೂಲಕವಾಗಿ ನಡೆಯಿತು. ఆ వీధిలో ఉన్న దినాల్లో మా కుటుంబాన్ని దేవుడు ఎంత ఘనంగా వాడుకున్నాడు ఆ పెద్దలు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు. ಆ ಜ್ಞಾನಾಪುರಂ ಬೀದಿಲಿ ಇರುವಷ್ಟು ಕಾಲ ಈ ಸಹೋದರ ಕುಟುಂಬವನ್ನ ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾಗಿ ಕರ್ತನು ಬಳಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ಅಬ್ರಹಾಮ ಕುಟುಂಬಾన్ని గూర్చి దేవునికున్న నమ్మకాన్ని మీరు గమనించండి. ಅಬ್ರಹಾಮನ ಕುಟುಂಬದ ಕುರಿತಾಗಿರ್ತಕ್ಕಂತ ಭಾವನೆ, ದೇವರಿಗಿರುವ ನಂಬಿಗಸ್ತನ್ನ ಗಮನಿಸಿ. తన పిల్లలకు తన ఇంటి వారికి భక్తి నేర్పిస్తున్నాడు, దైవ మార్గాన్ని నేర్పిస్తున్నాడు. ತನ್ನ ಕುಟುಂಬಕ್ಕೂ ತನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ಅಬ್ರಹಾಮನು ದೈವ ಭಕ್ತಿಯನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. 14 ఆదికాండంలో తన ఇంటి వారికి యుద్ధము కూడా నేర్పిస్తున్నాడు. 14ನೇ ವರ್ಷದಲ್ಲಿ ತನ್ನ ಮನೆಯ ಮಕ್ಕಳಿಗೂ ಮತ್ತು ಸೇವಕರಿಗೂ ಯುದ್ಧ ನೈಪುಣ್ಯತೆಯನ್ನು ಕೂಡ ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. తన దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి వారు ఉన్న సంగతి అక్కడ మనకు ప్రస్తావించబడింది. ಅಂದ್ರೆ ಯುದ್ಧದಲ್ಲಿ ನಿಪುಣ ಹೊಂದಿರತಕ್ಕಂತ ಸೇವಕರು ತನ್ನ ಬಳಿಲಿದ್ದಾರೆ ಪ್ರೇರೆ. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం మనం నేర్చుకునే 3 స్థలాలు ప్రాముఖ్యమైనవి. ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುವಂತ 3 ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸ್ಥಳಗಳನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳೋಣ. స్త్రీలు కూడా ఎక్కడ నేర్చుకోవాలి? సహోదరియరు కూడా ఎల్లి కలుతుకోవಬೇಕು ప్రేరే. స్త్రీలు ఎక్కడ నేర్చుకోవాలి? ఈ రెండు ఓకే. అదే సమయంలో వారికి కూడా ఒక వచనం ఉంది బైబిల్ గ్రంథంలో. సహోదరియరు ఎల్లి కలుతుకోవಬೇಕು. మొదటి తిమోతి పత్రిక 2:11 చూడండి. ಮೊದಲನೇ ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ, సంఘ సంబంధమైన క్రమంలో రాజీ పడేది లేనే లేదు. ಸಭೆಯ ಕ್ರಮ ಪದ್ಧತಿಯುಳ್ಳಂತ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಸಂಧಾನ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಅನಿವಾರ್ಯ ಇಲ್ಲ. ఎంత మాత్రం రాజీ పడడానికి వెళ్ళలేదు.
ಸ್ತ್ರೀಯರ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವ ಸಂಧಾನ ಮತ್ತು ರಾಜಿ ಕೂಡ ನಡೆಯುವುದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ತಿಮೋತಿನಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ ఫస్ట్ తిమోతి 2nd chapter verse 11. ಮೊದಲನೇ ತಿಮೋತಿ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ಸ್ತ್ರೀಯರು ಮೌನವಾಗಿದ್ದು ಪೂರ್ಣ ವಿಧೇಯವುಳ್ಳವರಾಗಿ ಉಪದೇಶವನ್ನು ಕೇಳಬೇಕು. మరొక స్థలంలో రాయబడింది వారు ఇంట ఉండి నేర్చుకొనవలెను అనే మాట కూడా గమనిస్తా ఉన్నాం. ಸ್ಥಳದಲ್ಲಿ ಓದ್ತೇವೆ ಅವರು ಮನೆಯಲ್ಲಿದ್ದು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. ఫస్ట్ కొరింథీ ప్రియులారా, మొదటి కొరింథీ పత్రికలో మాట చూస్తాం. ఓకే, వినండి. దేవుని పిల్లలమైన మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం ఈ నేర్చుకునే 3 స్థలాల విషయం ఎన్నడూ మర్చిపోవద్దండి. ಮೊದಲನೇ ಕೊರಿಂಥ 14ನೇ ಗಮನಿಸುತ್ತೇವೆ, ಸ್ತ್ರೀಯರು ತಾವು ಮನೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಎಲ್ಲವನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಗಮನಿಸುತ್ತೇವೆ. ప్రియులారా, ఇలాగూ నేర్చుకునేవాడే శిష్యుడు. ఈ రీతి ಕಲಿತುಕೊಳ್ಳತಕ್ಕಂಥವರೇ ನಿಜವಾದ ಶಿಷ್ಯರು. ఒక్కసారి మన ఫ్యామిలీస్ ను పరీక్ష చేసుకుందాం. ಒಂದು ಸಾರಿ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మన ఫ్యామిలీ, మన ఇల్లు ఒక తర్బీదు కేంద్రంగా ఉందా? ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ಒಂದು ಸತ್ಯ ವೇದವನ್ನು ಕಲಿಸುವಂತ ತರಬೇತಿ ಕೇಂದ್ರಗಳಾಗಿದೆಯಾ? ఈ రోజు ఉదయకాలం లేచి మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారా? ಪ್ರತಿದಿನ ಬೆಳಗಿನ ಜಾವ ಎದ್ದು ಕುಟುಂಬದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? లేదా ఒకవేళ ఉదయం మనకు అనుకూలత లేదనుకోండి, అట్లీస్ట్ రాత్రి అయినా ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామా? ಬೆಳಗಿನ ಜಾವ ನಮಗೆ ಅನುಕೂಲವಾಗಿಲ್ಲ, ಕನಿಷ್ಠ ರಾತ್ರಿ ಬಳಿಯಲ್ಲಾದ್ರೂ ಕುಳಿತುಕೊಂಡು ಕರ್ತನ ಉಪಕಾರಗಳನ್ನು ನೆನೆಸಿ ಸ್ತುತಿಸಿ ಕುಟುಂಬದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವಾ? ದ ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರೇಸ್ ಟುಗೆದರ್ ಸ್ಟೇಸ್ ಟುಗೆದರ್. ಯಾವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆಯೋ ಅದು ಒಂದು ಸ್ಥಿರವಾಗಿ ಕರ್ತನಿಗೆ ಮೆಚ್ಚಿಗೆಯಾದ ಕುಟುಂಬವಾಗಿರುತ್ತೆ. ಫ್ಯಾಮಿಲಿ ಆಲ್ಟರ್ ನು ಎప్పుడు ಕೂಡ ನಿರ್ಲಕ್ಷ್ಯ చేయవద్దండి. కుటుంబದ యజ్ఞవేదిಯ విషయದಲ್ಲಿ ಯಾರೊಬ್ಬರು నిర్లక్ష్యದಿಂದ ఇరబారదు ప్రియరే. దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన శిష్యుడైన వాడు ఏం చేస్తాడు? రండి నా యొద్దకు అన్నాడు. 1వది, 2వది నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. మత్తయి బರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ 28, 29ರಲ್ಲಿ ಮೊಟ್ಟಮೊದಲ ಕರೆವಿಕೆ ಬನ್ನಿರಿ ನನ್ನ ಸಮೀಪಕ್ಕೆ, 2ನೇ ಕರೆವಿಕೆ ಬನ್ನಿ ನನ್ನಿಂದ ಕಲಿತುಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ. సో మొదటి మాట ఇప్పుడు ధ్యానం చేసాం. మిగతా మాట సెకండ్ మెసేజ్ లో చూద్దాం. మొదటి మాట, ఆయన శిష్యుడైన వాడు నేర్చుకునే మనసు కలిగి ఉంటాడు. ಈ ಬೆಳಗಿನ ಜಾವ ಮುಂಜಾನೆ ಮೊದಲನೇ ಸಂದೇಶದಲ್ಲಿ ಶಿಷ್ಯನಾದಂತವನು ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು ಎಂಬ ಅಂಶವನ್ನು ಧ್ಯಾನಿಸಿದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ. ప్రతిరోజు ఈ 3 మనం చెక్ చేసుకోవాల్సి ఉంది. ಪ್ರತಿದಿನ ಈ 3 ಅಂಶಗಳನ್ನ ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡುತ್ತಿರಬೇಕು ಮತ್ತು ಅವಲೋಕನ ಕೂಡ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿರಬೇಕು. ఆయన యొద్ద నేర్చుకుంటున్నానా? ಆತನ ಬಳಿಯಲ್ಲಿ ನಾನು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನಾ? దేవుని యొద్ద నేర్చుకుంటున్నానా? ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನಾ? సంఘములో నేర్చుకుంటున్నానా? ನಮ್ಮ ಸ್ಥಳೀಯ ಸಭೆಗಳಲ್ಲಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವಾ? మీ పైన బోధకులైన వారు మిమ్మల్ని గూర్చి సంతోషించేటట్టుగా ఉండాలి. ನಿಮ್ಮ ಮೇಲೆ ಹಿರಿತನ ಮಾಡುವ ನಾಯಕರು ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. మరో చెప్తున్నాను, స్థానిక సంఘములో ఉన్న పెద్దలు, నాయకులు మిమ్మల్ని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. ಸ್ಥಳೀಯ ಸಭೆಯಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ನಾಯಕರು ಹಿರಿಯರಾಗಿರ್ತಕ್ಕಂಥವರು ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸಿಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ಸಂತೋಷ ಪಡೋರಾಗಿರಬೇಕು. ఎందుకో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತುಂಟಾ ಪ್ರಿಯರೇ? దేవుని వాక్యము వారి ద్వారా మన దగ్గరికి చేరి వస్తున్నప్పుడు, ದೇವರ ವಾಕ್ಯವು ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಸೇರಿ ಬರುತ್ತಿರುವಾಗ, ఆ వాక్యము నేర్చుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు, ಆ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿತುಕೊಂಡ ಪ್ರಕಾರವೇ ನಾವು ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಮನಸ್ಸು ಮಾಡುವಾಗ, ఇక అంతకంటే ఆనందం ఏముంది వారికి? ಅದಕ್ಕಿಂತ ಸಂತೋಷ ಏನಿದೆ ಪ್ರಿಯರೇ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ? మరొక మాట చెప్తున్నాను, ಮತ್ತೊಂದು ಮಾತು, మనమిచ్చే డబ్బు కాదు సేవకులకు ఆనందాన్ని కలిగించేది. ನಾವು ಕೊಡುವಂತ ಹಣ ಮಾತ್ರವಲ್ಲ ಸೇವೆಗೆ ಸಂತೋಷ ತರುವಂತದ್ದು. మనమిచ్చే కానుకలు కాదు సంఘానికి క్షేమం తీసుకొచ్చేది. ಸಭೆಗೆ ಕ್ಷೇಮ ಕೊಡುವಂತದ್ದು ನಾವು ಹಾಕುವಂತ ಕಾಣಿಕೆಗಳು ಮಾತ್ರವಲ್ಲ ಪ್ರಿಯರೇ. అంటే కానుకలు ఇవ్వొద్దని చెప్పడం లేదు. ಅಂದ್ರೆ ಕಾಣಿಕೆಗಳು ನೀವು ಸೇವೆ ಕೊಡಬೇಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿಲ್ಲ. సేవకు అవసరమే కానుకలు, ಸೇವೆಗೆ ಅಗತ್ಯವಿದೆ ಕಾಣಿಕೆ. నువ్వు పనిలో పాలు పొందడం అవసరమే, ನೀವು ಕೆಲಸದಲ್ಲಿ ಪಾಲ್ಗಾರಾಗುವುದು ಅಗತ್ಯವಿದೆ, నువ్వు ఒక పరిచారకుడు ఉండడం అవసరమే, ಸಭೆಯಲ್ಲಿ ನೀವು ಪರಿಚಾರಕರಾಗಿರುವುದು ಬಹಳ ಅತ್ಯವಶ್ಯಕ. అంతకంటే ఎక్కువగా ఒక శిష్యుడుగా ఆయన పాదాల దగ్గర, సేవకుల దగ్గర, ఇంట్లో నేర్చుకునే మనసు కలిగి ఉందా? ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಆತನ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ, ಆತ ಕುಟುಂಬದಲ್ಲಿ, ಸೇವಕರ ಬಳಿಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಯಾವಾಗಲೂ ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಿರುವಂತದ್ದು ಬಹಳಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. అలాగ నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ಆ ರೀತಿ ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಿ ಹೋಗೋಣ. ఇంకా నేర్చుకునే మనసు కలిగి ఉందాం. ಇನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರೋಣ. నేర్చుకున్నట్టు మాత్రం
ಬಿಲ್ಡಪ್ ಇಯೋದ್ದಂಡಿ ಲೆಕ್ಕ ಶೋ చేయొద్దండి. ನಾವು ಎಲ್ಲವನ್ನು ಕಲಿತುಕೊಂಡಿದ್ದು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೊರತೋರಿಕೆಗೆ ಜೀವಿಸುವುದು ಬೇಡ ಪ್ರೇರೆ. జాగ్రత్తగా ప్రభు కొరకు ముందుకు సాగుదాం. ಜಾಗೃತಳೊಳಗೆ ಕರ್ತನಿಗಾಗಿ ಮುಂದುವರಿಯೋಣ. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగా. ದೇವರ ಮಾತುಗಳು ನಮಗೋಸ್ಕರ ಆಶೀರ್ವದಿಸಲಿ. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. చెప్పండి మాటలు దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.